शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामभर्तारं दातारं सरसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमाञ्जनासोऽनुवायुपुत्रो महाबलः रमेष्ठः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणस्सैव सीताशोकविनाशकः लक्ष्मणः प्रणदाताजितशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वपकाले पठे नित्यं यत्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजय भवेत्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते। शंभो महेश करुणामय सोलपाणे गौरीपते पशुपते पशुपासनासन काशीपते करुणया जगदे तदेकस्थं हंसि पापिथास्महेश्वरोस् अन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योयुर्जानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ఇవాళ మన రెండో రోజు తరతరాల ఆంధ్రుల ప్రభావం గురించి మనం చెప్పుకుంటున్నాం. మిత్రులకి హితులకి బంధువులకి సన్నిహితులకి శ్రేయోభిలాషులకి అందరూ కూడా నా శుభాకాంక్షలు శుభాభివందనాలు. ఇవాళ తొలి ఏకాదశి. అందరూ కూడా మన పండగలు మన పబ్బాలు మన పూర్వ వైభవం మన గత చరిత్ర మన వాళ్ళు రాజకీయంలో సాంఘికంగా మరి అట్టగే చారిత్రాత్మకంగా జానపదంగా నాటక రంగంలో సాహిత్య రంగంలో సంగీత రంగంలో నాట్య రంగంలో నటనా రంగంలో భరతనాట్యాల్లో అట్టగే మరి అనేక పదవులు ఉత్కృష్టమైనవి అలంకరించిన వాళ్ళు విద్యారంగంలో ఒకటేమిటి అనేక రంగాల్లో మన వాళ్ళు చాలా ఘనత ఎక్కిన వాళ్ళు ఉన్నారన్నమాట. అట్టగే క్రీడా రంగంలో అట్టగే వైజ్ఞానిక రంగంలో ఒకటి కాదు విదేశాల్లో అట్టగే మన వైద్య రంగంలో అనేక రకాలుగా ఎన్నో ప్రతిభ రాష్ట్రపతి పదవులు ప్రధానమంత్రి పదవులు ఉపరాష్ట్రపతి పదవులు ఒకటేమిటి వీళ్ళ స్వయం ప్రభతో ఆంధ్రుల చరిత్రతో ఆంధ్రుల ప్రభావంతో ఆంధ్రుల వైభవంతో మరి గతం అంతా కూడా వాడు స్ఫురణ తెచ్చుకొని ఆత్మగౌరవాన్ని అట్టగే ఆత్మ నిరతిని ఆత్మస్థైర్యాన్ని అట్టగే మరి మనకు ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి గత వైభవాన్ని పురస్కరించుకుని వాళ్ళు అనేక రకాలు ముందుకు వెళ్తూ జరిగిందనమాట. అందుకని మనం కూడా మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మత అయోమయంగా అయిపోయింది 3-4 ఏళ్ళ బట్టి. గతం వల్ల వస్తుందా అనేటువంటి భయభ్రాంతితో ఉన్నాం. అయితే ఒకటి మాత్రం యథార్థం, ఏం వచ్చినా ఏం రాబోయినా సరే మనం చేయాల్సిన పూజలు మనం ఎట్టా నడవాలో మన నడక అట్టగే మన మానవత్వం దాన్ని పోనీయకుండా మాననీయంగా కష్టాల్లోనే మనం ఎక్కువగా మరి మాననీయతని మానవత్వాన్ని మనం ప్రదర్శిస్తూ ఉండాలి. అది పరీక్ష అన్నమాట. అది నిజంగా అంటే మాటలు అనుకోవటం కాకుండా చేతల్లో చేయటం కష్టమైనప్పుడు కూడా క్రియారూపంలో కలియుగంలో మాటలు చాలా ఎక్కువ మంది చూస్తూ ఉంటాం, కానీ చేతలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మరి కొంతన్నా కానీ మరి క్రియ రూపంలో కర్మ రూపంలో సత్కర్మల రూపంలో ధర్మ రూపంలో మరి ఇవన్నీ చేయకపోతే ఏమవుతుందంటే మన జీవితం వ్యర్థం అవుతుంది, మానవత్వం వృధా అవుతుంది. మన వాళ్ళు మనకి ఇచ్చినటువంటి వైభవాన్ని మనం దాన్ని సరిగ్గా ఉపయోగించినట్టు అవుతుంది. తర్వాత వాళ్ళు మనకు ఎంత మరి గతంలో చరిత్ర ఇచ్చారో మరి ఎన్ని రకాలుగా ఋషులు కానీ మునులు కానీ మరి గురుకులం అట్టగే విద్య వాళ్ళందరూ కూడా మరి చేరదీసి ఒక నిబద్ధతతో క్రమశిక్షణగా వాళ్ళని పెంచి పెద్ద చేసి అనేక రకాల విద్యా రహస్యాలు బోధించి గురుత్వాన్ని ఆపాదింపజేసినటువంటి అవన్నీ కూడా వ్యర్థం అవుతాయి అన్నమాట. వైభవాన్ని మనం మర్చిపోకూడదు. విభవాన్ని మనం కూడా గత వైభవాన్ని గత ప్రభావాన్ని గత చరిత్రని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రస్తుతం మనకు ఉంటే ఉండొచ్చు, దర్పం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు తప్పేం లేదు. కానీ గతాన్ని మాత్రం మర్చిపోకూడదు. గతాన్ని మనం పునశ్చరణ చేసుకోవాలి, గతాన్ని అన్వయించుకోవాలి, గతాన్ని ఉపయోగించుకోవాలి. గతంలో ఎట్లా నడిచారో దాన్ని మనం తెలుసుకోవాలి. గతాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని మనం ఒకసారి గత వైభవాన్ని ఇంకొకసారి మనం అనుకున్నాం కదా. నన్నయ తిక్కన మిన్నగజర్రన కవితాత్రయంబుల కామ్యభూమి అష్టదిగ్గజముల తిష్టక కొలువైన ఆంధ్రభోజుని రాయలార్యభూమి
శతవాహన వీర చరిత పల్లవరాజ చాళుక్య ఇక్ష్వాకు శౌర్యభూమి విష్ణుకుండినులును వీర చోళులు చోడురాదులు పరిపాల అమరభూమి ఒక్కనాటిది కాదది మొక్కబోని ఆంధ్ర అభిమానమ సమానమాదరంబు చెక్కు చెదరని తేజంబు మిక్కుటంబు తెరిచి చూడంగమానంద చరితమరయా మరి కవిత్వంలో కానీ ఆంధ్రభోజులు అష్టదిగ్గజాలని వాళ్ళ ద్వారా సాహితీ సౌరభాన్ని మరి విరజల్లింపజేసి సౌరభ గంధం ఆ సౌరభ సోయుగాలతో మన జాతిని పునీతం చేసి ఆంధ్రజాతిని మరి వాళ్ళకి చక్కగా స్నానవాడింపజేసి ఓలలాడించి ఆ సాహిత్య రంగంలో మనకున్నటువంటి మరి కవిత పటిత్వాన్ని మరింతగా పదులు పెట్టించి మనకి ఎన్నో రకాలుగా సాహితీ ప్రతిఫలం చేసినటువంటి కృష్ణరాయలు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిళ్ళు, చోడులు అందరూ కూడా ఎన్నో రకాలుగా అద్వితీయంగా, అరివీరంగా, అసమానంగా, అమేయంగా, వక్ర పరాక్రమంగా, అభిమాన తేజంతో అకుంఠిత పరాక్రమం తేలినటువంటి యొక్క రాజ్యాన్ని, ఆంధ్రుల ప్రతిభని, ఆంధ్రుల ప్రభావాన్ని, ఆంధ్రుల విభవాన్ని, ఆంధ్రుల పౌరుషాన్ని ఇప్పుడు కూడా మనం పునశ్చరణ చేసుకోవాలన్నమాట. స్తుతినుత శక్తివంతుడు అశోకడధీన కళింగ పంతమే వెతలను గంచుకుండగా అభిజ్ఞము మోదమునంది సర్వసస్థతలను పొంది అంధ్రజన సంతసబాట సుదీర్ఘకాల సద్గతులను గంచమోదముతో ధన్యమనన్యము ఆంధ్రభూమిలో. అశోకుడి పరిపాలనా కాలంలో కళింగ ప్రాంతం ఎటువంటి బాధలు లేకుండా ఆంధ్రభూమి సర్వత్రా స్వస్థంతో దీర్ఘకాలం సద్గతులను కలిసింది. అట్టగే చోళుల మైత్రిచే బలము చూడక పొందియు రాజరాజు సచ్చీల నరేంద్రవర్యుడిల చేవను కూర్చియు ఆంధ్రయందు సత్పావన వేంగి చాళుకులు పటవ సుస్థిర పాలనంబు సత్కాలము ఆంధ్రదేశమున కామితి సాహితి సంస్కృతంబునన్. వేంగి చాళుకులు రాజరాజేంద్ర కాలంలో రాజమహేంద్రవరంలో ఆంధ్రభూమిలో సాహితీ సంస్కృతులు సర్వతోముఖాభివృద్ధిగా విరాజిల్లి తేజరిల్లి మరి సాహిత్యం మూడుపోలు వారు కైలుగా ఇక్కడ ఎంతో పుంఖానుపుంఖాలుగా మొత్తం అంతా మరి చెట్లు, కాయలు, కొమ్మలు, రెమ్మలు, పళ్ళు, పూలు అన్నట్టుగా మహావృక్షంగా విరిపోయిందనమాట మన సాహితీ సౌరభం. నన్నయ్య ఆంధ్ర భారతము అద్భుత సాయము రాజరాజుచే గ్రంథన పర్వమున ఖండ మహత్తర కావ్య గ్రంథ సంపన్నము ఆంధ్రజాతికి నివాసిని గూర్చి రచించి పూర్ణ సంపన్నమి చంద్రకాంతుల అపూర్వపు కాంతిని నింపే ఆంధ్రలో. భారతం వింటే భారతం వినాలి, తింటే చక్కగా వేడి వేడి గారెలు ఎంత బాగుంటాయంటే తినడానికి. చక్కగా మినపప్పు, పొట్టు మినపప్పు అయితే మరీ బాగుంటాయి. ఆ మినపప్పు గచ్చాబచ్చాగా ఉంటే ఇంకా కరకరలాడుతూ ఉంటాయి. దాంట్లో హాయిగా అల్లపచ్చడి నచ్చుకుంటే కొబ్బరి పచ్చడి కానీ ఇంకా రుచిగా ఉంటాయి. అంటే భారతం కూడా ప్రతి పర్వం అఖండం, అద్వితీయం, అమేయం. దాంట్లో మనం అసలు రచనా శైలి ప్రతి పద్యంలో, ప్రతి పాదంలో, ప్రతి శబ్దంలో మరి వాళ్ళ అంతులకి నన్నయ్య భారతం, నన్నయ్య ఎర్రన, అటుగే మరి మహాకవిమైనటువంటి ఆ తిక్కన సోమయాజి వీళ్ళు రాసినటువంటి భారతం అడుగునా కూడా ఉర్రు తొలగించి మరి మనం ప్రోత్సహించి, ఉత్సాహించి, తన్మయింపజేసి మరి ఉర్రు తొలగించి, మనస్సుని ఓలాడించి, అశ్వంలాగా గంతులేయించి ముందుకు సాగేటువంటి ఇవన్నీ కూడా మరి రాజరాజేంద్ర కాలంలో అది అయిన ఆదరణతో మహాభారతం మహత్తరంగా ప్రబంధ కావ్యం అఖండ రీతిలో రచించబడి ఆంధ్రులకు వెన్నెల కాంతులు, పున్నవి కాంతులు, చల్లటి కాంతులు, సద్గతులు అందజేసిందనమాట. చలుక్యంబుల పాలనంబునను ప్రోత్సాహంబు ఉత్తేజమున్ వలంబందియు తెలుగు భాషకును సవ్యం పెంత నవ్యత్వ
సమ్మూలం బందెను ఆంధ్రదేశమున ఆమూలంబు అగ్రంబుగా పాలం బందున రాజరాజు వర సౌభాగ్యంబు ప్రోత్సాహము. చాళుక్యుల పరిపాలనా కాలంలో తెలుగు భాష ప్రోత్సాహింపబడి ఆంధ్రదేశం ఆమూలాగ్రంగా సర్వసంపన్నమైన ఉత్తేజాన్ని పొందగలిగిందన్నమాట. వాళ్ళు అటువంటిగా రాజులు పరిపాలనలో మనకు అనేక రకాలుగా సాహిత్య రంగంలో, సంగీత రంగంలో, నాట్య రంగంలో, నటన రంగంలో, మరి వాళ్ళు రాజకీయ రంగంలో ఉత్తేజపరిచారు. కవిత్వం అంటే ఏంటి, మరి పద్యం అంటే ఏంటి, మన ఆంధ్ర భాషకి అది మకుటాయమానం, అది గుండెకాయ లాంటిది. అటువంటి వాటిని ఆదరించి ప్రోత్సహించి మనకి ప్రబంధాలని, గ్రంథాలని, మరి సారస్వత అనేక రకాలైనటువంటి మనకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మరి వాటిలో పఠనం చేయించి గ్రంథ పఠనాన్ని అనేక రకాలుగా మన సాహిత్యాన్ని ఉత్తేజపరిచి మనకి మన పూర్వులు మనకేంటి పౌరాణికంగా, భక్తియుతంగా, ఆధ్యాత్మికంగా, జానపదంగా, చారిత్రాత్మకంగా మరి ఎన్నో రకాలుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు అన్నమాట. అద్వైతం పది ఆదిమూలముగా మహాభారతం పెంత చూడంద్వైతం బదిగాక జీవులకు సత్సాంగత్యమద్వైతమున్ ఉద్వేగంబును మార్పి జీవనము ఉద్దీప్యంబు శాంతంబునన్ అద్వైతంబును నయార్య కవి సవ్యం బెంద చూపించే. అద్వైతం అంటే శివకేశవ అభేదం, అందరూ ఒకటే. శివస్విదం విస్తృత హృదయం శివ యథా శివమయోశ్యథాంతర పశ్యామి తథా మే శస్త్రేషే అనేటువంటి శివుడు విష్ణువు శివకేశవ అభేదం అనమాట. ఆ ప్రకారంగా అద్వైతం రూపంలో ఒకటే మహావృక్షం. ఆ వృక్షంలో ఏదో శాఖోపశాఖలు. ఇప్పుడు ఒకసారి ఒక పెద్ద ఏనుగు ఒకటి ఉంది. ఏనుగుంటే పాపం నలుగురు అంధులు గుడ్డివాళ్ళు అక్కడ చూస్తుంటే ఒకడు కాలు కనిపించింది. కాలు పట్టుకొని ఏదో స్తంభంలాగా ఉందిరా స్తంభం అన్నాడు. స్తంభమే అన్నాడు. ఇప్పుడు తోక పట్టుకున్నాడు. ఇది పెద్ద గదలాగా ఉందే, వెనకాల కుచ్చు గదకి బ్రహ్మాండంగా ఉంది గద అన్నాడు. ఇంకోటి దాని శరీరం పట్టుకుని కొండలాగా ఉందే, ఇది కొండ అన్నాడు. ఇంకోటి చెవు పట్టుకుని చాట్లాగా ఉంది. పాపం అంధులు కదా, నలుగురు 4 రకాలుగా ఏనుగుని సంబోధించారు. ఏనుగు ఒకటే పదార్థం, కానీ నలుగురికి 4 విధాలుగా కనిపించింది వాళ్ళకి అంధత్వంలో, గుడ్డితనంతో. అప్పుడు ఒక ఆయన పెద్ద అయినట్టు వస్తూ వాళ్ళందరూ కీదులు ఆడుతున్నారు. ఒకడు గద అంటాడు, ఒకడు స్తంభం అంటాడు, ఒకడు కొండ అంటాడు. అది పెద్ద చాటరా, ఇది చాట అయితే మీరు ఇవన్నీ రకరకాల. ఇంకోటి అంటాడు. అప్పుడు ఆయన అన్నాడు, బాబు మీరు అవివేకంతో మాట్లాడి గోలపడుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఇది చేట కాదు, ఇది కొండ కాదు, గద కాదు, స్తంభం కాదు, ఇది పెద్ద ఏనుగునైనా మీరు ఇవన్నీ ఏనుగులు భాగాలు, అవన్నీ మహా ఏనుగు ఒకటే అని చెప్పేటప్పటికల్లా వాళ్ళకి అప్పుడు అనుకున్నారు వాళ్ళు తెలియకుండా మనం పోరాట పడుపులో పడ్డాం. మహా ఏనుగును చూసాం. అంటే వస్తువు ఒకటే, అది మహా ఏనుగులు శాఖోపశాఖలుగా ఒకళ్ళు గట్ట ఒకళ్ళకి కనిపిస్తుంది. చివరికి పదార్థం ఏనుగు అనమాట. అందుకని అంధత్వంలో ఉన్నాం. మనకి ఈ భగవత్ స్వరూపులు ఒకడు శివుడు, ఒకడు కేశవుడు, ఒక దుర్గమ్మవారు, ఒకడు కృష్ణుడు, ఒకడు విష్ణువు, ఒకడు దక్షిణామూర్తి, ఒకడు వినాయకుడు, వీళ్ళందరూ ఏంటంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాదుర్గ, ఆవిడ మహాబరాభట్టారివా, ఆవిడ అంశ అనమాట. ఇవన్నీ శాఖోపశాఖలు. ఎటు పోయినా ఎట్లా పోయినా కానీ, సరస్సులు పోయినా, నదులు పోయినా, సెలయేర్లు పోయినా, చిన్న వాగులు పోయినా, వంకలు పోయినా సముద్రంలోకి చేరుతాయి. సముద్రంలో భాగాలు అన్నమాట, మహాసముద్రం అన్నమాట. అందుకనే అద్వైతం మహాభారతంలో మూలంగా చూపించి నన్నయ్య మహావర్యుడు ఆంధ్రభూములు ఆంధ్రజాతికి అద్వైత మహత్తర జీవిత పదాన్ని చూపించి శాంతియుత మార్గంలో ఉద్వేగాన్ని మానిపి అప్పటిదాకా విశిష్టాద్వైతం, ద్వైతం, దాంతో రకరకాలుగా గీజులాడుకోవడం, బౌద్ధ మతం, ఇవన్నీ కాకుండా అద్వైతం అన్నీ ఒకటే, అన్నీ సమానమే, అంత కూడా ఒకటే, అన్ని మతాలు కూడా ఒకటే, మతాలకు మూలం కూడా ఒకటే. అన్ని మతాల సారం ఏంటంటే భగవంతుడు ఒకటే, ధర్మంలో ఉండాలి, సత్యంతో నడవాలి, అహింస ఉండాలి, శాంతం ఉండాలి, చివరికి మనం భక్తి ప్రపత్తులతో ఉండాలి. ఏ మాట అయినా సరే మనం పోరాడకుండా, మనం విద్వేషం పడకుండా, మనం పడిపి లేకుండా, మన ఎవరి మార్గంలో వాళ్ళు పయనించి, ఎవరి తత్వంలో వాళ్ళు పయనించి, చివరికి మనం పరాకాశం ఏంటంటే గమ్యం, లక్ష్యం ఏంటంటే ఆ పరమాత్మ, ఆత్మని పరమాత్మ ధ్యానం చేయటం అనమాట. అందుకని అక్కడ మార్గపథంలో దాన్ని చూపించడం మహత్తరం అనమాట. తిక్కన చోడ మంత్రిక సుదీర్ఘము భారత పూరణంబునం మక్కువ ఆంధ్రభూమి గడుమానమనన్య పునీత రీతి
సద్వాక్కున సోమయాజి ఘన వాసిని గోర్చియు చోడ వంశం ఎంచక్కగా అంధ సాహితికి సద్గతి చూపెను చారితార్థమున్. తుక్కిన సోమయాజి చోడుల మంత్రి, భారత పూర్ణం చేశాడు. 2.5 పర్వాల్లో నన్నయ్య చేస్తే తర్వాత ఇంకో అరపర్వం అరణ్యపర్వంలో మధ్యంది ఆపింది ఆయన ఎరణ చేస్తే 15 పర్వాలు కూడా తెక్కిన సోమయాజి ఆయన చోడుల మంత్రిగా ఉన్నాడు. భారత పూర్ణం చేసి అనన్య మహత్తర విధాన పునీతంతో పూర్తి చేసి ఆంధ్ర సాహితికి అస్సలు నభూతో నభీషుగా తెక్కిన సోమయాజి ఆ ప్రకారంగా దాన్ని పూరించాడనమాట. నలగా మమలిదేవ నాగమ్మ బ్రహ్మన్నమాచర్ల పోరాటమరమరయ మంచాలి బలచంద్రమాన్యగాధలరయ పల్నాటి యుద్ధంబు పౌరుషంబు కోటి పందెముతోటి ఘోర యుద్ధమరసి క్రోధాగ్నిభరితంబు అంధచరిత దాయాది పోరాట దావానలాగ్నికి ఆంధ్ర భారత గాథ అద్భుతంబు అరయ అభిమానమానంబు ఆంధ్రజాతి తిరుగుమాటయ తెలియని తేజములతో పోరుబాటకు ముందుండు ఊరు విడిచి కురుల క్షేత్రంబు అవనిలో ఆ అరయ ఆంధ్రభూమి ఎటువంటిదంటే నలిగామ మలిదేవ నాగమ్మ బ్రహ్మణ మాంచాలి బాలచంద్రులతో పల్నాడేద్దాం కోడిపంతెల కోసం అటువంటి పోరాట పటిమ, అటువంటి మహత్తరమైనటువంటి ఉద్వేగంతో వాళ్ళు ఒక మాటకి పట్టింపు, ఒక ఆత్మ గౌరవానికి గౌరవం, అరణ్య సామాన్యం, క్రోధాగ్ని ఫలితం, ఆంధ్రుల చరిత. అట్లాగే దయాది పోరాటం ఆంధ్ర భారతం కాదా. అభిమానంతో ముందుండి అభిమానమే ధనంగా, అభిమానమే మానంగా, అభిమానమే మరి సర్వ సంపదలుగా పోయినటువంటి ఆంధ్రజాతి మహత్తరం, ఆంధ్రజాతి పౌరుషాన్ని, ఆంధ్రజాతి అభిమానాన్ని, ఆంధ్రజాతి గౌరవాన్ని, ఆంధ్రజాతి యొక్క అనన్య మరి పాఠవాన్ని మనం మర్చిపోకూడదు, ప్రతిభని అందుకనే మరి తరతరాల ఆంధ్రుల ప్రభావం అంటే అదనమాట. ఆ ప్రభావాన్ని మనం గుర్తుంచుకోవాలి. మాటకు ప్రాణముల్ విడుచు మానమహత్తర మాననీయ సత్పాటవ ప్రభవంబుల ఉదత్తపు చిత్ర విచిత్ర తత్వ పల్నాటపు తోట తేటలతో లఘవ మొప్పుచు పౌరుషంబుతో మేదిగా ఆంధ్రజాతి కడు మేదిని మల్గిరి స్వాభిమానము. నా ఉద్దేశం ఏంటంటే పద్యాన్ని మనం తెలియజేయాలి, పద్యాన్ని చదివించాలి, పద్యాన్ని పఠింపజేయాలి, పద్యాన్ని మహత్తరంగా ఆదరించాలి, పద్యాన్ని మహత్తరంగా మన ఆత్మకి హత్తుకు చేయాలి, పద్యాన్ని పూజించాలి, పద్య పాదాలతో భగవత్ స్మరణ చేయాలి, పద్య పాదాలతో భగవత్ చరణాలు మనం కడిగి పునీతలం కావాలి. అందుకు మనకు తెలుగు భాషకు అప్పుడు మనం న్యాయం చేయగలుగుతాం. అప్పుడు తెలుగు భాషకు మనం సంపూర్ణంగా వెలుగు చూపించగలుగుతాం. అప్పుడు తెలుగు భాష సజీవంగా పెరుగుతుంది, వర్ధిల్లుతుంది, ప్రోత్సహింపబడుతుంది, బ్రహ్మాండంగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్తుంది అన్నమాట. అందుకనే మాటే ప్రాణంగా, మానమే మహత్తరంగా, ప్రతిభే పాటవంగా, పౌరుషమే ఊపిరిగా, అభిమానమే మానంగా ఆంధ్రజాతి తమ పౌరుషాన్ని చూపించారన్నమాట. నాయుడు బ్రహ్మనాయుడిల నాయక బ్రహ్మక పల్లనాడు సత్కాయము వీర పౌరుషము దత్తము నింపియు దేహమంతయున్ ఛేయము ఆంధ్రచూరతను తేజము కూర్చుచు భావిజాతి సత్ప్రాయము విష్ణునంశగను వాసిని గంచెను ఆంధ్రభూమిపై. పల్నాటి వీరవర్యుడు బ్రహ్మనాయుడు దేహం అంతా వీర సౌర తేజ పౌరుష దర్పంతో నిండి ఆంధ్ర స్థూరతను భావితరాలకు వారికి బావుగా అందించి ఆంధ్రజాతిక అభిమానతన విలువలు గుర్తు చేసి ఆంధ్ర తేజాన్ని వాసికూర్చి విష్ణుమూర్తి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగేగే. మరి వీరత్వంతో సూరత్వంతో ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, ధర్మానికి ఆటంకం కలుగుతుందో, ధర్మానికి మరి కీడు కలుగుతుందో నేను పుడతాను, ఆ ధర్మాన్ని పునరుద్ధరిస్తాను, అధర్మాన్ని నాశనం చేస్తానని చెప్పినట్టుగా వీరత్వంతో మరి ఆంధ్రపై విష్ణు అంశ సంభూతుడిగా తెలియజేయాలన్నమాట ఎవరైనా బ్రహ్మనాయుడు. ఆ ప్రకారంగా ఆంధ్ర
గణపతి రేవ రుద్రుడును కామిత పాలన కాకతీయ సద్గుణపతి ఆంధ్రప్రంతము సుదీర్ఘము పాలన సామరస్య సద్వినయ వివేక సర్వమత ప్రీతియు సాదర చాకచక్య సన్మననము ఆంధ్ర సర్వమున మాన్యము గూర్చెను పాలనంబున. కాకతీయ వంశ గణపతి దేవరుద్రుడు పాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతం సర్వమత సౌభ్రాతృత్వంతో చాకచక్యంగా వెలుగొందిందనమాట. రుద్రమదేవి రౌద్రముతో రుద్రుని పోలిక ఆంధ్ర ప్రాంత మే క్షుద్రములేక కాకతీయ శోభను నింపియు పాలనంబు సౌభద్రము రుద్రమంబయను ప్రాభవరీతుల ఆంధ్రయందుత ముద్రను దాటె వీరత సమూలపు పాలన శక్తియుక్తులను. ఒక స్త్రీగా ఉండి మహత్తర పౌరుషంతో, మహత్తర చాకచక్యంతో, మహత్తర యుక్తితో, మహత్తర శక్తితో ఒక రుద్రమాంబ అపర రుద్రుళ్లాగా రాణి రుద్రమ కాకతీయ రాజుల్లో ఆంధ్ర ప్రాంతం పూర్తి శోభను నింపి ఆంధ్ర ప్రాభవానికి సమూలంగా విరాజిల్లి శక్తితో స్త్రీ శక్తితో పునీతం చేసి స్త్రీ శక్తితో ఆంధ్ర ప్రాంతాన్ని తేజరింపజేసి స్త్రీ శక్తి రూపే ఆవిడ మొత్తం అంటే ముందు నిరూపణ చేసిందనమాట. గణపతి రుద్రమాంబ అఖండ ప్రతాపపు రుద్రవీరుడన్ ఘనముగా కాకతీయవర కమిత చండ ప్రచండ వీర సాధనమున ఆంధ్ర ప్రాంతము విదారిత పౌరుష విక్రమంబు సంజనితము సార్థకంబుగను సన్నుతిగంచెను విక్రమక్రమున్. గణపతి రుద్రదేవుడు ప్రతాప రుద్రవేడు రుద్రమదేవి ఆదిగా గలవడం కాకతీయుల పరిపాలనలో దక్షతతో ఆంధ్ర పౌరుషం అనన్య సామాన్యంగా వెలుగొందింది. వాళ్ళ యొక్క శిల్పకళ, వాళ్ళ యొక్క పౌరుషం, వాళ్ళ కుంఠిత పరిపాలన దక్షతలు దీక్షతలు, వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు, వాళ్ళ యొక్క సర్వమత సౌభ్రాతత్వం, అంతకుమించి ఆంధ్రులకు ఉండే పౌరుషంతో వాళ్ళు తేజరిల్లి మొత్తం తాను ఆంధ్ర ప్రాంతాన్ని పునీతం చేసి ఆంధ్రుడికి మరొక్కసారి ఆంధ్ర వీరత్వాన్ని, ఆంధ్ర సూరత్వాన్ని, ఆంధ్ర మహత్తత్వాన్ని, ఆంధ్ర పరిపూర్ణ తత్వాన్ని, ఆంధ్రుల యొక్క గణనీయ విలువల్ని, ఆంధ్రుల యొక్క పరిపాలనా దక్షతను నిరూపించారు అన్నమాట. గణపతి రుద్రకుల్ము సహకార విశేషమపార శక్తి సద్గుణవరతి కనార్యవరతుష్టము భారత నవ్య గ్రంథ పావనకర గ్రంథరాజమును పాటవ శైలి ప్రబంధ కావ్యమున్ ఘనము రచించి ఆంధ్రమున ఖ్యాతిని గాంచెను శాశ్వతంబుగా. గణపతి రుద్రదేవుని సహాయ సంపదతో మహాకవి తెక్కన్న మహాభారత గంధరాజ్యాన్ని రచించి ఆంధ్రలోకంలో అపూర్వ ఖ్యాతిని నింపి ఆ భారత ప్రబంధాన్ని మన ఆంధ్రులకి అందజేసి మహత్తరంగా తెక్కన సోమయాజి గణపతి రుద్ర కొలువులో సహకారంలో ఆయనకు సహాయ సంపత్తి చేశాడు. భారత గ్రంథరాజము అపార విలక్షణ లక్షితంబు సొంపారియు ఆంధ్రలోకమున పటక గ్రంథ మహాప్రబంధమై దారుణి వ్యాస భారతముదత్తమునుత్తమ ఉత్తమోత్త సచ్చారిత జీవ బాటగది సార్థక గ్రంథమునిత్యనూత్నమున్. ఆంధ్ర సాహిత్యంలో మహాభారతం అజామరంగా, నిత్య నూతనంగా, ఎల్లకాలం శాశ్వతంగా వెలుగొంది అద్వితీయంగా విరాజిల్లుతుంది. అపార విలక్షణ లక్షితంగా మహాప్రబంధమై వ్యాసభారతాన్ని ధీటుగా ఉత్తమోత్తంగా రచన సాగి నిత్య నూతనంగా ఆంధ్రలోకంలో శాశ్వతంగా విరాజిల్లుతుందన్నమాట. ఇటువంటి మహాభారతాన్ని రచించి నన్నయ్య, తెక్కన, ఎర్రన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మరి వాళ్ళు సార్థకం చేసుకున్నారు, చారితార్థం చేసుకున్నారు. మహత్తరంగా వాళ్ళు ఎంతో జీవిత లక్ష్యాన్ని పొందగలిగారు. ఆంధ్రుల గర్వగారణము అద్భుత గ్రంథమగావరంబు దివ్యాంధ్ర ప్రతిష్ట కీర్తులకు వాసిని కూర్చుచు విశ్వమందు స్వర్ణాంధ్రపు సాహితీ గజపురాదుల వర్ణ సువర్ణ గ్రంథమై ఆంధ్రుల సుల శైలి గది అంతరదర్పము భారతం బగు. మహాభారతం ఆంధ్రులు గర్వకారణమై ఆంధ్ర ప్రతిష్టకు దర్పం చేకూరుస్తూ స్వర్ణాంధ్ర తేజోమయ శీలతకు నిదర్శనమై ఆంధ్రుల యొక్క మరి వాళ్ళ యొక్క వర్ణడికి, వాళ్ళ మనస్సు దిటవకి, వాళ్ళ రచనా శైలికి అత్యంతగా దానికి పునీతమై ఆ గ్రంథరాజ్యం ఆద్యంతరార్కంగా చక్కటి వెలుగులతో విరాజిల్తుందన్నమాట. ఆంధ్రుల శిల్ప నిర్మిత మఖండ కళాత్మిక సృష్టి పుష్టి స్వర్ణేంద్రగిరి సమానము పునీత పునీతి విశేష ఖ్యాతితో ఆంధ్రులు కాకతీయ ఘన అద్భుత రాజులు కొలువుదేరి
తా చంద్రుడు చంద్రవంకవలె చరిత కీర్తిని గుర్చమృష్టతన్. కాకతీయులు అఖండమైన శిల్పకళాకృతులను ఆంధ్ర విశేషంలో వాళ్ళు సృష్టి చేశారు. చంద్రవంకవలె అఖండ చరిత్రను వాళ్ళు పోషించి ఆంధ్ర శిల్పులు వాళ్ళు మహత్తరంగా రాజిల్లి ఆంధ్ర శిల్పకి అనన్య విశేషమైన ఆదరణ వాళ్ళు చేకూర్చి శిల్పకళని మహత్తరంగా వాళ్ళు పోషించి ఆంధ్రలోకంలో ఆంధ్రుల యొక్క విశేష ఖ్యాతిని వాళ్ళు చేకూర్చారు. కొండగ కొండవీటి ఘనకోటగ రాజులు పాలనంబు తామెండుగ కావ్యరాజము సమీకృత సాహితి పోతనాది సద్భండన పండితాది వర భాగవతాది ప్రచండ కావ్య కోదండ కళా ప్రబంధములు దండిగ వ్రాసిరి ఆంధ్రలోకమున్. ఆంధ్ర ప్రాంతంలో కొండవీటి రాజులు, కోటరాజులు ఆ పరిపాలనలో ఆంధ్ర సాహిత్యం ఇంకా బాగా ఆదరింపడింది. పోతనాది మహాకవులు భాగవతాది ప్రబంధాలని ఆంధ్రలోకంలో మహద్భాగ్యంగా నైతిగాంచి రాశారు. భాగవతం సాటి పోతనారుడు ఆయన యొక్క శైలి, ఆయన యొక్క మనస్సు, ఆయన దర్పం, ఆయన భక్తి, ఆధ్యాత్మిక చింతన ప్రతి పద్యానికి, ప్రతి పాదానికి, ప్రతి శబ్దానికి అసలు నభూతం అభిష్యతి. ఆ ప్రకారంగా ఆయన రాయగలిగాడు. శ్రీనాథుండు ప్రబంధ బంధవుడు కాశీఖండ వైశిష్ట సంధానం బంది విశిష్ట శైలియుతతో తత్వంపు సాత్విక సుజ్ఞానాతత్వము భక్తియుక్తులతో లక్ష్యం బంద ఆంధ్రంబు సమ్మానం బందెను కొండవీడు ప్రభు ప్రేమాతత్వబంధంబున. ఆంధ్ర ప్రాంతంలో కొండవీడు రాజుల పరిపాలనలో శ్రీనాథ మహాకవి సార్వభౌముడు కాశీఖండం అదిగా విలక్షణ తెలుగు కవ్యాలు భక్తి యుక్తులతో అఖండ ఠివితో దర్పంతో రచించి ఆంధ్రులకు భక్తి రక్తి శక్తిని చేకూర్చాడు. బమ్మెర పోతన వరుని భగవతంబు విశిష్ట శైలి సత్యంబుగ కొండవీటి ఘన సారమపార విశేషకాల గమ్యమున ఎర్రనా వరుని మన్యపు భరత శేషపూరిత కమ్మని కాలమాంధ్రలో వికాసపు కామిత పుణ్యకాలమౌ. కొండవీటి రాజుల పరిపాలన కాలంలో ఆంధ్ర సాహిత్యం 3 పూలు 6 కాయలుగా విరాజల్లి వెంపర పోతనామాజుడు, శ్రీనాథుడు, జరణా మొదలుగు వారి విశిష్ట కావ్య ప్రబంధాలతో ఆంధ్రభూమి విశేష ఖ్యాతిని ఆర్జించింది. బొమ్మెన పోతనార్య కవి భాగవతంబు రచించి నిత్య సత్యమున భక్తియుక్తులతో సాత్విక తత్వము చిత్త శుద్ధి ముచ్చమ్ముగ రామభద్రవర సన్నిధి పాదయుగంబు నమ్మి దివ్యమ్ముగ అంకితం బిడెను బాల్యపు కృష్ణుని కృష్ణలీలల. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుత ఆశీర్వచనలతో బొమ్మెర పోతన మహాకవి వ్యాసకృతమైనటువంటి భాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తిని అంకితం చేసి ఆయన యొక్క కటాక్ష వీక్షణాలతో అద్వైతీయంగా అంతర్జాతికి భక్తిని చేకూర్చి ఉర్రతలొగించి ఆధ్యాత్మిక చింతనలో ఓలాడించి తన్మయింపజేసి ఆ రసామృతంలో, రస ప్రవాహంలో, రస మాధుర్లో, రస జరులో, రస తరంగాల్లో వాళ్ళని ముంచేసి వాళ్ళని వాళ్ళ తన్మయత్నం చేశాడు ఆ బొమ్మెర పోతన మహాకవి. దేశపు భాషలన్నిటిలో తిల్కతిలెస్సయటంచుబెల్కి సందేశమునిచ్చియున్న వరదేయపురాయలు కృష్ణరాయ సద్వాసిని గుర్చి ఆంధ్రజన ప్రాభవనాయక దేవరాయగా భాసిలి ఆంధ్రలో విజయపాలక నాయక అగ్రవైజుగా. ఆంధ్ర భోజరాజు కృష్ణదేవరాయలు ఆంధ్ర భాషను అత్యంత అవగాహనతో ప్రోత్సహించి దేశ భాషల్లో తెలుగు లెస్స, తెలుగు మించింది లేదు అనేటువంటి ఒక మంచి బిరుదిచ్చి తెలుగు భాషను మించిన దానికి తెలుగు భాష మాట్లాడితేనే మధురం. తెలుగు భాషని మరి పఠిస్తే మరి మన పలికితే నాలుకలు మరి చక్కగా భాష దాంట్లో ఒత్తులు, ఐత్వాలు, ఏత్వాలు, దీర్ఘాలు మరి అనేక కమ్మగా ఉదాత్తాలు, సరళాలు, పరుషాలు దాంతో మరి ఆ తెలుగు భాషని గమనం ఒక చిలుకు ఒక పలుకులాగా ఉంటుంది. అనేక రకాలుగా తెలుగు భాష మరి అత్యంత గమనీయంగా అత్యంత మనోహరంగా అంత రమణీయంగా సాగుతుందన్నమాట. తెలుగు రాయుడు ఆంధ్రభోజుడు తెలుగు భాషలు ఇస్తేనే మరి తెలుగును కీర్తించాడు. తెలుగుల రేడు ఎంచుకడు తేజము గూర్చిన కృష్ణరాయ సద్విలువల పాలనా పదము వెజ్జము గూర్చియు సంస్కరించి మువ్వెలుగుల సాహితీ గతులు ప్రీతిని నింపియు సంస్కృతి సత్కళలను ఆదరించకడు ధన్యత బొందియు బోయరాజుగా. విక్రమాదిత్యుడు ఏ ప్రకారం అయితే
కాళిదాసుని అక్కడ ఉజ్జయినిలో మరి రాయించి పోషించి మరి భోజరాజుగా ఈయన ఇక్కడ మరి ఆంధ్ర ప్రాంతంలో మరి కృష్ణదేవరాయలు ఆంధ్ర కర్ణాటకలో సాహిత్యాన్ని ఆదరించి అభిమానించి అఖండంగా ఆస్వాదించి మరి అపార విలువలు ఆపాదించి సాంస్కృతికలను పోషించి ఆంధ్రబోధుడుగా ఆంధ్ర ప్రాంతంలో వెలుగొందాడు. స్వయము అముక్తమాల్యదను వ్రాసియు వాసిగా పెరుగాంచి సంధియమది సొంతలేకయును ధిరత సూరత ఆంధ్రభోజ నిశ్చయముగు ఆంధ్ర కన్నడము సత్విక సన్నుతమాదరించి సత్పయనము భక్తియుక్తులతో ధన్యత పొందెను ఉత్తమోత్తము. కన్నడం తెలుగు రెండు కళ్ళ ఆస్వాదించాడు, ఆదరించాడు. ముక్తమాది స్వయంగా తెలుగు రాశాడు గ్రంథాన్ని. ఆంధ్ర కన్నడ సాహితీకతులను అపారంగా ఆదరించాడు, ధనుడయ్యాడు. తప్పును చేసియున్నయడ తప్పదు శిక్ష విలక్షణంపు ఏ మెప్పునునైన గూర్చియును మూలము దల్చక స్నేహబంధమే తిప్పలు పెట్టకుండగను తెజము గూర్చియు ఆంధ్రనాయకుల్ ఒప్పున పౌరుషంబును అపూర్వము వాటిని అద్భుతంబుగా. ఆంధ్ర పాలకులు తప్పు చేస్తే స్నేహబంధాలు కూడా చూడకుండా, అంటే పరిపాలన అంతా వాళ్ళు మరి పారదర్శకంగా, అంత నియమబద్ధంగా, అంత క్రమశిక్షణగా, అంత ముక్కుసూటిగా, ఎవరు వేలు పెట్టకుండా, ఎవరు ఒక నిందించకుండా మరి ఆ ప్రకారంగా పరిపాలన సాగేది. మరి తప్పు చేసిన వాళ్ళు సొంత బంధువులైన, ఆప్తులైన, హితులైన, సన్నిహితులైన, శ్రేయోభిలాషులైన, మిత్రులైన, బంధువులైనా సరే వాళ్ళకి ఆ ప్రకారంగా శిక్షణ ఇచ్చి ఆంధ్ర పౌరుషాన్ని, ఆంధ్ర ప్రభావాన్ని, ఆంధ్ర మాటని, ఆంధ్ర పరిపాలన దక్షతని వాళ్ళు చూపించి అపూర్వంగా విలక్షణమైన శైలిలో మరి వాళ్ళు అపూర్వ పౌరుషాన్ని వాళ్ళు దాటారనమాట. అది ఆంధ్రుల యొక్క పౌరుషం, ఆంధ్రుల యొక్క ప్రతాపం, ఆంధ్రుల యొక్క ప్రాభవం, విభవం. రయలసీమ రత్నముల రామడి సీమగా రాయపాలన సుయక మంది వర్తకము శోభల నందియు ఆంధ్రభూమి సత్సాయము నంది ఉండుల చరిత మందియు పాలనంగు వాకాయము భక్తియుక్తులతో కావిత మందెను చరితార్థ. రాయలసీమ రత్నాలు, వైఢూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు అవన్నీ కూడా నడి వీధుల్లో పోసి చేటల్లో పోసి ఇస్తూ ఉండేవాడు. అది ఇవాళ రత్నాలు, మాణిక్యాలు, వజ్యాలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? వాడు కొలి చాటలో పోసేవాడు, మాణిక్యలో పోసిస్తూ ఉండేవాడు. ఆ ప్రకారంగా అసలు అప్పట్లో మనుషులు, విలువలు, అసలు డబ్బుల గురించి, బంగారం, సంపదల గురించి వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళు ఒక విలువ, మనిషికి విలువ, మనిషికి మనస్తత్వం, మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక ముక్కుసూడితనం, ఒక ప్రతిభ, ఒక మానవీయత, ఒక వర్తన, ఒక రుజువర్తన, ఒక క్రమశిక్షణ, ఒక సుశిక్షితంగా, దక్షతతో, దీక్షగా, ఒక ప్రశిక్షణంగా వాళ్ళు ఒక అక్షయ పుణ్యపరంగా వాళ్ళు ఆ ప్రకారంగా తీసి ఒక దక్షతలతో మరి ఆ ప్రకారంగా సాగిపోతుండేవాళ్ళు. అది ఆంధ్రులు. వాళ్ళు మరి రాయలసీమ రత్నాలసీమలుగా రాయల పాలనలో అద్భుతంగా శోభలంది. ఆంధ్రభూమి అప్పట్లో చారిత్రాత్మక భక్తయుక్తులు చారిత్రాత్మక సరిగమ త్యాగరాజు తన సప్త సువర్ణ కృతాదులన్నీ సద్వరముగ తెలుగునందు పదవాసిని నింపి రచించి ఆంధ్ర సుందరముగ కీర్తికాముగలు ధన్యత పొందియు శాశ్వతంబు సత్కరముగ తెలుగు తేజనుడి కారము నింపెను త్యాగరాజు కీర్తనలు అన్నీ తెలుగులో. దాన్ని దేశాలు, ప్రపంచం కూడా ఆ ప్రకారమే వాటిని మళ్ళా కీర్తిస్తూ ఉంటాయి. ఆ త్యాగరాజు ఆయన మహాభావుడు, రామచంద్ర భక్తుడు, సాక్షాత్కారం పొందినవాడు. నిత్యం ఒక సమాధి అవస్థలో ఉండి వాటిని వేల కీర్తనలు, వాటి కృతులు రచించి వాటికి రాగాలు అల్లి ఆయన పాడి తన్మయత్వంతో శిష్యుల్ని తయారు చేసి మన రామచంద్రమూర్తి సన్నిధిలో ఆయన మరి చరితార్థం పొంది అన్ని తెలుగు వాడంటే మరి ఆ వాగ్గేయ త్యాగరాజ మహారాజు తన సప్త సువర్ణ కృతులని తేట తెలుగు నుడికారులు విశేషంగా రచించి అది యావత్ భారతం కాదు విశ్వాంతరాల్లో కూడా మరి ఆ త్యాగరాజ కీర్తనలకి అశేషమైన కీర్తి మరి విశ్వవ్యాప్తి చేకూరిందనమాట. అష్టదిగ్గజపు అద్భుత కొల్పున కృష్ణరాయ సంతుష్టము సహిదీపటి తుష్టిని సుష్టుగా పుష్టి కూర్చి సద్వృష్టిని ఆంధ్రలోకమునభీష్టము తీర్చుచు సృష్టికర్తగా స్పష్టము సష్టరీతి గడు సార్థత పొందే విశిష్ట వ్యక్తిగా కృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు తన ఆస్థానంలో అష్టదిగ్గజాన్ని కొలువు తెరిచి సాహితీ పటిమకు పుష్టిని కూర్చి సుస్పష్టంగా చాటి ఒక సార్థకత పొంది విశిష్ట వ్యక్తిగా ఒక సార్థత పొందినటువంటి కృష్ణదేవరాయలు
ఆయన పరిపాలన అట్టగా ఉండేది, ఆయన ఆదరణ అట్టగా ఉండేది, దాన ధర్మాలు అట్టగా ఉండేవి, ఆయన మరి శిల్ప కళ దాన్ని పోషించడం అట్టగా ఉండేది. దేవాలయాలు ఎన్నో దేవాలయాలు విశేషంగా వాటికి ఎన్ని మాన్యాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని రకరకాల భూవస్తులు, అట్టగే సాహితీ పటిమ, సంగీత పటిమ. అసలు ఒక మనిషి తర్వాత మరి వాళ్ళు చారితార్థం సాక్షాత్తు దైవాంశముతులుగా ఉండి నడిపి మరి ఆంధ్రత్వానికి, ఆంధ్రతత్వానికి, ఆంధ్ర మరి మహోన్నతానికి, ఆంధ్ర కీర్తికి, ఆంధ్ర ప్రాభవానికి, ఆంధ్ర వైభవానికి, ఆంధ్ర విభవానికి, ఆంధ్ర ప్రాశస్త్యానికి, ఆంధ్రుల యొక్క సజీవ మరి వాళ్ళ అనేక రకాలుగా అనేక రంగాల్లో వాళ్ళకు ఉన్నటువంటి వ్యామోహానికి వాటికి వాడు దానికి ఒక ప్రతీకగా, ఒక ప్రతిబింబంగా వాళ్ళు దానికి నిర్దిష్టమైనటువంటి శైలిలో వాళ్ళు ఆచరించి ఆరాధించి వాళ్ళు మరి కృతకృత్యులై చరిత్రార్థులయ్యారన్నమాట. విజయపు నాగరీ ప్రతిభ వేద్యము దల్పక తక్కువేయగున్ అజయము రత్నవాణికులు అద్భుత వీధులు కొప్పులుప్పుగా విజయము చేసి కనులకు విందులు చేసియు అంధ్రయందు సధ్వజ పదకేతనంబుల విధన్యత గూర్చిరి శాశ్వతంబుగా. విజయనగర సామ్రాజ్య అధినేతలు ఆంధ్ర ప్రాంతంలో రత్న మాణిక్యాల వీధులు కుప్పలుగా వస్తూ కనులకు విందుగూర్చి ఆంధ్ర తేజాన్ని మరింత ఉత్తేజించేకూర్చి వాళ్ళు శాశ్వత కీర్తిని ఆబాధపజేశారు. తెలుగది వెలుగులేనుచును తేటగా ఆంధ్రయు తమిళ కన్నడంబు మువ్వెలుగుల వెల్గులీ నెబకు వెజ్జపు ఆదరణందియుండి సద్విలువలు పొందె బహుబలి తేజము పొందియు తెలుగు వెలుగు సల్లలితపు వాసి భాసురమురాలితి పొందెను దక్షిణ పదంలో ఆంధ్ర తమిళ కన్నడం వెలుగులేనుచున్నప్పుడు కూడా తెలుగు భాష బహుజన ఆదరణ పొంది మంచి వెలుగుతో ఆంధ్ర ప్రాంతంలో భాసురంగా లలితమైనటువంటి లాలితీ పదంలో చక్కటి మనోహరంగా మరి దిగ్విజయ పదంలో తెలుగు ఆ ప్రకారంగా ఆదరింపబడి ఆశ్రయింపబడి అందరూ కూడా ఆ పలుకు కూడా కులుకులు చెలుకు పలుకులాగా తెలుగు ఆ వెలుగుందన్నమాట. రమ్యము రామదాసు వర రాముని కొల్చియు దర్శనించి సద్గమ్యము రామనామముతో కామ్యము కొల్చుచు రామభద్రు సత్సౌమ్యము దేవళంబు మనసారమపారము బాగు చేసి సత్కమ్యము గంకి అంధ్రభువి తారకనామపు మంత్రఘోషణన్. భక్త రామదాసు కంచెర్ల గోపన్న అయినా ఆంధ్ర తేజంతో రాముని కొల్చి దర్శించి దివ్య నామకోశంతో భద్రాచల రామాలయాన్ని బాగు చేసి ఆంధ్ర ప్రాంతంలో ధనిత పొంది ఆయన దాశరథి శతకాన్ని కూడా స్వయంగా రాసి సత్కామ్యార్థాలు నింపి ఆంధ్రుల యొక్క ప్రతిష్టని, ఆంధ్రుల యొక్క ప్రభావాన్ని మరొకసారి రుజువు చేశాడు. బనగన పల్లెలో ఎతులు బ్రహ్మము జన్మతో వీర బ్రహ్మ సద్వినయ విశేష సంపదలు తేజపు కర్మపు తత్వతాత్వికల్ కనియు భవిష్య చత్రములు గంతగ తెల్పియు శిష్యకోటి సాధనమున ఆంధ్రభూమి కడు ధన్య దదాంచను చరితార్థం. బనగానపల్లిలో యతీంద్రులు వీరబ్రహ్మం ఆయన ఎటువంటి కీర్తి ఆపాదించాడు, ప్రతిభాబాణాలతో తత్వాలు రచించాడు, భవిష్యత్తును తెలిపాడు, ఆంధ్ర తేజాన్ని ఇవాళ మనకు వచ్చే కరోనాను కూడా ఆయన ఎప్పుడూ చెప్పాడు. ఈ ప్రకారంగా వస్తుంది, ప్రకారంగా ఉంటుంది, మంచిళ్ళు అమ్ముకుంటారు, మరి ఈ ప్రకారంగా మరి దీంట్లో స్త్రీలు అపార కీర్తిని ఆపాదిస్తారు, ఇట్లా మీకు ఫలానప్పుడు ఫలానా జరుగుతుంది, ఫలానప్పుడు ఈ ప్రకారం అన్ని రకరకాలుగా భవిష్యత్తు వాణి వినిపించి ఆ యతులు మరి అనేక రకాలుగా తత్వాలు రచించి ఆ శిష్యుల్ని మరి ఆంధ్ర తేజాన్ని, ఆంధ్ర తత్వాన్ని, ఆంధ్రుల యొక్క మరి మహత్తరంగా మరి వాళ్ళ భక్తి ప్రపత్తుల్ని, భక్తి మరి సామర్థ్యాల్ని, భక్తి మరి తత్పరతల్ని ఆధ్యాత్మికతని మరొకసారి కూడా యతీంద్రుల బనగానపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన తెలిపారు. వేమన అచ్చు తెలుగు పదవేద్యము మోదము సన్నుతంబు సంధామము ఆంధ్రలోకమున తథ్యము రీచియు శాశ్వతంబు సంక్షేమపు రీతి పద్యములు శీలము పొందియు తెలుగు భాష సత్కోమల నీతి నియమములు తుష్టము కూర్చెను ఆంధ్రభూమిలో. యోగి వేమన ఆయన రాజు అన్నీ వదిలిపెట్టాడు. ఆయన దిగంబరులాగా చక్కగా కూతుని అనేక రకాలుగా పద్యాలు రాసేసి తత్వాలు బోధించాడు. వేమన శతకం అది అనేక భాషల్లో తర్జుమా జరిగింది. చక్కగా నీతి పద్యాలు వేమన కవి వేమారెడ్డి ఆయన మహారాజు భోజుడు త్యాగి. తర్వాత ఆయన మరి సన్యాసాస్త్రం స్వీకరించిన తర్వాత చక్కగా వేమన పద్యాలని చెప్పి ఆంధ్రదేశంలో మరి చిన్న పిల్లలకి మన మొదట్లో వేమన శతకం, సుమత శతకం, దాసరి శతకం, కుమార శతకం, కుమారీ శతకం అనేక శతకాలు మనకి పాఠ్యాంశాలుగా ఉండేవి అప్పట్లో. అట్లాగే భాస్కర శతకం, నరసింహ శతకం
దాస శతకం, ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. వాటిలో చక్కగా నీతులు, జీవితంలో ఎట్లా ఎట్లా ముందుకు పోవాలి, జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్తులతో అవన్నీ అల్లుకుపోయి మనకి చిన్నప్పుడు మనకి మనసులో నాటుకొని తర్వాత అప్పటికప్పుడు అర్థం కాబోయినా సరే భవిష్యత్తులో వాటిని మనం ఆదరించి మన జీవితంలో అన్వయించి మరి దాన్ని చారితార్థం పడడానికి వీలుగా ఉండేది అనమాట. అట్లా బొబ్బిలి పాపరాయ ఘన పూర్వపు వీరత కార్యసూరతల్ అబ్బురమంది అంధ్రజన నాయక లక్షణ వీరతత్వమై కపుర కాంతి వెల్గులతో కామిత మందియు తెలుగు పౌరుషానిబ్బరమెంత తీక్షణము నిశ్చలమందెను ఆంధ్రవీరతన్. బొబ్బిలి పాపారాయుడు ఘనమైన వీరత్వంతో, ఆంధ్రజన నాయక లక్షణంతో, సూరత్వంతో వెలుగులేని కాంతి పుంజాల ఆంధ్రావనంలో తేజరిల్లి ఆంధ్ర పౌరుషపడమని మరొకసారి మనకి బొబ్బిలి యుద్ధంలో పాపారాయుడు ఆయన మాత్రంగా అసలు ఆంధ్ర పౌరుషం ఏమిటి, ఆంధ్ర గుండె ఏమిటి, ఆంధ్ర నింబరం ఏమిటి, ఆంధ్ర తత్వం ఏమిటి, ఆంధ్ర యొక్క మరి ఆ వీరత్వం సూరత్వం అయినా చాటాడు. వైకుంఠంబును విష్ణులీల భువి సద్వాసంబు ఆంధ్రంబు సుశకాపాకము అద్భుతంబుగను వాచా వాత్సలీతత్వమున్ సకారంబుగ ఆంధ్రలోకమున ఆచారంబు ప్రాచీనమున్ ప్రకారంబుగ కట్టుదిట్టముగ సంక్రంబంది రాజిల్లెడిన్. ఆంధ్రలో వాసం వైకుంఠ సమానం. శ్రావ్యుడు పాకశాఖాలతో, వాత్సల్యంతో, ప్రాచీన ఆచార వ్యవహారాలతో కట్టుదిట్టంగా వైకుంఠంలో మనకి ఏమిటంటే సర్వం అక్కడ వైకుంఠంలాగా ఉంటుంది. ఇక్కడ వైకుంఠంలో అందరూ భక్తులు వైకుంఠ వాసన కొలుస్తూ ఉంటారు. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందరూ ఆ ప్రకారంగా ఒకళ్ళు తత్వంతో, ఒకళ్ళు పద్యాలతో, ఒకళ్ళు శ్లోకాలతో, ఒకళ్ళు గీతాలతో, ఒకళ్ళు ప్రార్థనలతో ఆ వైకుంఠ వాసన కొలుస్తుంటారు. అడ్డగా ఇక్కడ కొంతమంది గీతాలు, కొంతమంది తత్వాలు, కొంతమంది మరి పద్యాలు, కొంతమంది వాళ్ళు మరి శాఖాలు పాకాలతో వాళ్ళ యొక్క మరి షడ్రుచులతో అనేక రకాలుగా వైకుంఠ వాసనగా మరి ఇప్పుడు ఆంధ్ర వాసనలో వైకుంఠ వాసాన్ని మనకు ఒకసారి మనకి రయలసీమ రత్నముల రాశిక రాజిలి పౌరుషంబు వాకాయము రుద్రవీణమది కార్యఫలాను మనోభిలాష సద్వాయుమనంత శ్వాసలదు దర్పము తేజిలి పటవంబు సంసూయము మాననీయముగ సూరత గూర్చెను ఆంధ్రలోకమున్. రాయలసీమ రత్నాసీమంగా కూడా పౌరుషంతో రుద్రవీణ గూర్చి తేజమే శ్వాసగా ఉత్తేజం నింపి ఆంధ్రలోకంలో వీరత్వం జరుగుతుందన్నమాట రాయలసీమ. అక్కడ శ్వాసంతా కూడా మనం పిలిస్తే దర్పం తేజం రాయలసీమ అంతా. అక్కడ మనత్వం కూడా ఉంది, దాన్ని సూరత్వం ఉంది ఆంధ్రలోకంలో రాయలసీమ. అక్కడ మరి రాయలు నడినాటి సీమ. రాయలసీమలో పౌరుషానికి, తేజానికి, దర్పానికి, సూరతకి, వీరత్వానికి, దాని గురించి మానవత్వానికి కూడా రాయలసీమ ప్రతీకగా ఉంది. కోనలసీమ ప్రాంతమున గోదరి నీరపు పారివాగ సత్పాన విశేషమత్త సమధన్యపు చిత్తమఖానువర్త సద్గానము వేద పారయణ కామిత మంత్ర సుతంత్ర యాగ సంతాన మహత్వపూర్వక విధానమమేయము సార్థకం. కోనసీమలో గోదావరి నీళ్ళు, ఆ నీళ్ళు తాగితే కంఠం ఎంత దూరమైనా సరే, ఎటువంటి స్థాయికైనా సరిపోతుంది అనమాట. ఎంత స్థాయి అయినా సరే అటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది గోదావరి. కోనసీమలో పండితులు వేద మంత్రాలతో, యజ్ఞ హోమాలతో, పౌండ్రికాలతో, వాజ్యపాయాలతో దద్దరిపోయి తెలుగు తేజగాన్ని మహత్వపూర్వకంగా వాళ్ళు వేదాధ్యాయం చేసి వేదాన్ని మరి వాళ్ళు ఔపోసన బట్టి వాళ్ళు వేదాధ్యాయమే కోనసీమ పండితులు మరి వాళ్ళ ధ్యేయంగా పెట్టుకుని వాటిని వాళ్ళు అకుంఠితంగా వాళ్ళు ఆ పారదర్శకంగా వేదాధ్యాయంలో వాళ్ళు భాషల్ని చక్కటి కంఠంతో, మంచి శృతితో, శ్రావ్యమైనటువంటి ఒక ఆలాపంతో మనకి కోనసీమలో పండితులు ఆంధ్రాకి మరి వేదత్వానికి, మంత్రతత్వానికి వాళ్ళు ఒక వినటువంటి ఒక వాసని వన్నెని, ఒక 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 విలువల్ని, ఒక మార్గాన్ని వాళ్ళు చూపించారన్నమాట. కోనలసీమ పండిత నకుంఠపు వేద విశేష శైలి ప్రస్థానమపార సార ఘనధారమనన్య విశాల శూల సద్వీణపు పాణి దీవెన నివేదిత వేద సుయజ్ఞ హోమ వగ్బాణమనంత ధాటి రసపానమపార రసానుభూతిగా. కోనసీమలో పండితులు గోదావరి జలపానంచ అపార ధారాన్ని పొంది యజ్ఞ హోమాలతో వాగ్ధాడితో ఆంధ్ర తేజాన్ని రసానుభూతిని తెంపుతారు. స్వతంత్రోద్యమ యుద్ధ రంగమున సచ్చారిత్ర సచ్చీలత ధాత్రిన్ వెల్గెను ఆంధ్రవీరులు సత్యాగంపు భగ్యంపుగా
ఖ్యాతింగంచితి ఉత్తమోత్తమము అవ్యాజంబు దేశంబు సంగీతం బెంతయు నాదమందగను సాక్షీభూత సారూప్యమున్. స్వాతంత్రోద్యమంలో ఆంధ్ర వీరులు వాళ్ళ పౌరుషాన్ని చూపించి త్యాగమే ఊపిరిగా, శీలమే మానంగా, దేశభక్తి శక్తిగా విశేష ఖ్యాతి ఆర్జించి ధన్యత్వాన్ని పొంది ఆంధ్రభూమికి మరొక్కసారి వాళ్ళు మరి విశ్వాల్లో మరి దేశంలో ఒక ప్రత్యేకత చాడారన్నమాట. తిరుపతి వెంకటేశ్వరుడు తేజము గూర్చుచు ఆంధ్రలోక సంబరములు గూర్చి మానవుల భారము మాపుచు భక్తియుక్త సచ్చరితపు చారితర్థపు విచారపు చిత్తమనంత భావ సత్పరిమళ పూర్ణతత్వమును ధన్యత గుర్చు మనాన్యమెంతయున్. ఆంధ్రలోకంలో తిరుపతి వెంకటేశ్వరుడు ఆంధ్రజనుడు భక్తిని కూర్చుచు శక్తిని నింపుచు రక్తిని కూర్చి ఆంధ్ర తేజాన్ని ప్రజ్వరింపజేస్తూ పరిమళ పూర్ణత్వాన్ని కూర్చి అనంత జీవిత చరితార్థ విచార పాఠవాన్ని శాశ్వతంగా అందజేస్తూ ఉన్నాడు అన్నమాట. కనకపు స్వర్ణదుర్గయను కంచన మాతగ ఆంధ్రలోకం సన్మననపు భావ చింతనల మాతకు మాతగ ఆంధ్రమాత సద్గుణపు విశేష జీవితము గుర్చుచు మాత మహత్తరంపు సద్వినయ మనోభిరంజికపు తెజము కూర్చును దుర్గమాతగా. మహాగాడి, మహాలక్ష్మి, మహాసరస్వరూపంగా మహాదుర్గ, విజయవాడలో దుర్గామాత కనకదుర్గ, ఆంధ్రలోకంలో సద్గుణ విశేష జీవిత చిత్త మత్త మధు మాధురులను మహత్తరంగా అందజేయచ్చు ఆంధ్రులకు మనోరజంగా కృష్ణానది దరిలో జీవిత పథంలో ఇంద్రకీలాద్రిపై ఆంధ్రులకి మరొక్కసారి దేశించి ఎగురుస్తుంది. మాతల మాత దుర్గ ఘనమాన్యపు మాతగ ఆంధ్రభూమిలో పతకమెంత లేకయ్యును వైభవమాతగ భక్తిభావ సంకేతము జీవగమ్యమధు గీత సలాపన రమ్యబాట సంగీత సురాగ బీజికపు గీతపు శక్తిని కూర్చు ప్రీతిగా. మరి దుర్గామాత ఆంధ్రభూమిలో పాతకాలు బాబి వైభవ మాతగా మంచి భక్తిని పాఠం చూపిస్తూ జీవితంలో సంగీత వీచకపు శక్తిని ప్రీతిగా నింపుతూ ఆంధ్రుడికి భక్తి వైరాగ్యాలు, భక్తి ప్రపత్తలు, భక్తి బాటలు, మరి పూజలు, జపాలు, తపాలు, అంటే చండీ హోమాలు, చండీ పూజలు, మరి అమ్మవారి యొక్క విశేష కుంకుమ పూజ వాటితో ఏంటంటే భక్తి తత్వాన్ని అపారంగా ఆ మాత ఆంధ్రులకు కాదు విశేషంగా అందరికి కూడా భక్తులకి దేశాల్లో విశ్వవిఖ్యాతిగా మరి ఆంధ్రభూమిలో ఉన్న వాళ్ళు కాకుండా అందరికి కూడా ఆ మాత ఆవిడే కాకుండా కరుణాకటాక్ష వీక్షణ అందిస్తోంది. అన్నపూదాత ఆంధ్రభూమి అద్భుత రీతుల కీర్తిగాంచి సంపన్నము పాటి పంటలతో వసవమందుచు మిన్నగాను సర్వోన్నత ఉన్నతోన్నత అపూర్వపు పుణ్యపు భాగ్యరాశి సౌక్షోన్నత పుణ్యభూమి కడు కూరిమి గూర్చుచు మేటిగాధర. ఆంధ్ర ప్రాంతం అన్నదాత అన్నపూర్ణమాత పాడి పంటలతో విరాజిల్తూ అన్నదాతగా ఖ్యాతిగాంచి అపూర్వ పుణ్య భాగ్యరాశిగా ధరలో రాజుతుంది. తలచిన ఆంధ్రభూమి మది ధన్యతనందును భక్తియుక్తితో పిలచిన ఆంధ్రమాత కడు ప్రీతిని గూర్చును మానసంబు సల్లలితపు లలితీయుతను రమ్యత గూర్చుచు ఏరికేని సద్వలపును నింపు చిత్తము సదా సుఖశాంతులు చింతలేకయున్. ఆంధ్ర ప్రాంతం ఎటువంటిదంటే ఇది తలిచిది, ఇది మనం స్మరించినప్పుడు కూడా ఎవరికైనా సరే మనసుకు ఉల్లాసం చిగురించి సదా నిత్య సుఖశాంతులు శాశ్వతంగా చిత్తానికి చేరుతాయి అన్నమాట. తెలుగది ఆంధ్రభూమి వర తేజపు భాషక రాజభాష సద్విలువలు గూర్చి ఆంధ్రులకు వీర తెలంగాణ వాసిగా బలమును నింపి భవనము వైభవ భాషక భసురంబు నిస్థలపు యశో విశాలతలు సార్థత గూర్చును సార్థకంబుగా. ఆంధ్రభూమిలో తెలుగు రాజభాషగా విరాజిల్చు ఆంధ్ర తెలంగాణ వాసులకు వైభవ భాషగా రాజిల్చు నిశ్చలమైన యశో విశాలతో తెలుగు వారికి ఆనందాన్ని, పరమానందాన్ని, మహానందాన్ని, ఉత్తేజాన్ని ఆ భాష మాట్లాడినా, ఆ భాష తలంచిన ఆ భాషను మనం మరి పులకరంతలతో విశ్వవిఖ్యాతిగా ఆ భాష విరాజిల్తుంది. అందుకని ఆ భాషని మనం మర్చిపోకూడదు. ఆ భాషని ఎవరు కూడా దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ భాష వైభవాన్ని గుర్తించాలి, గతాన్ని మనం స్మరించాలి, గత మధుర స్మృతులను నెమరు వేసుకొని ఆంధ్ర ప్రభావాన్ని నెమరు వేసుకొని తెలుగు భాష యొక్క ఉన్నతోన్నత మనం మర్చిపోకుండా ఆ భాషను మనం పంచి దాన్ని పెంచి పోషించి మహత్తరంగా దాన్ని ఎదిగింపజేసి ఇక తరతరాలకు కూడా ఆంధ్రుల ప్రభావం మన భాషలో ఉంది, ఆంధ్రుల ప్రభావం మన మాటల్లో ఉంది, ఆంధ్రుల వీరత్వం మన భాషలో ఉంది, ఆంధ్రుల పౌరుషం మన పటిమలో ఉంది, మన పలుకుల్లో ఉంది. అందుకని ఆ భాషని మరవకుండా
మనం తీసుకెళ్ళాలన్నమాట. తెలుగు వెలుంగు భాష ఎది తేటగ తెల్లగ చంద్రవంకగా పలుకుల జుంటితే నియలు పాదమనంత సుఖానుభూతి సత్కులుకుల కుల్కులమ్మవల తత్విక ధర్మ విచార చింతన మలుపును గుర్చు జీవిత సుమాధురి మానస మానరి. ఆంధ్రలోకంలో తెలుగు భాష చంద్రవంక వలె శీతలతత్వం నింపుతుంది. పాదాన్ని కూడా సుఖానుభూతిని అందజేస్తుంది. జీవిత మాధుర్ని అపారంగా నింపుతుంది అన్నమాట. అమరపు ఆంధ్ర వైభవము అద్భుత రీతుల తెలుగు భాష తద్గమనపు జీవితంపు నెద గంచగ చేయుచు అద్వితీయ తద్భ్రమరపు తేనె తన్నులను భవన నింపుచు పల్కు పల్కు నిక్కమముగ తెలుగు తేజమెద రంజిల చేయును నిశ్చయంపుగా. ఆంధ్ర వైభవం మన భాషలో ఉంది, నుడికారులో ఉంది. పలుకు పలుకు కూడా తేనెజలు నింపుతుంది. పదాల్లో కూడా తెలుగు తేజం నిశ్చయంగా గురుస్తుంటుంది. ఆంధ్రా ప్రాభవ మద్వితీయమవనిన్ ఆచార్యమాచార్య స్వచ్ఛంద్రా సౌరభ స్వజగంబు భువిలో చంద్రర్కతారార్క నవ్యాంధ్రా పాటవ వైభవంబు నది సత్యం బంది మహత్వమున్ సంద్రంబోయన కరుణీపటిమ సౌజన్యంబు గుర్చెంచెడు. ఆంధ్ర ప్రాభవం నవ్యాంధ్రంలో సౌరభ స్వయుగం కూర్చుతూ స్వచ్ఛాంధ్రలో అజాద్ర తారార్కంగా మహత్వపూర్ణ వైభవంతో సౌజన్యం కూరుస్తుందన్నమాట. ఆంధ్రలో ప్రాభవం అటువంటిది. మనం ప్రాభవాన్ని మర్చిపోకూడదు, మన ప్రతిభని మర్చిపోకూడదు. ఇవాళ మనం ఏదో తక్కువతనంలో ఉన్నామని చెప్పి మనం ఏదో తక్కువగా చూస్తున్న అనుకోవద్దు. మన గతం చాలా ఉంది, చరిత్ర చాలా ఉంది. దాన్ని పునశ్చరణ చేసుకోవాలి. ఆ చరిత్రకి మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఆ చరిత్ర వైభవంతో మరింత మనం ఉత్తేజనం కావాలి. దాంతో మరింత పొలగతలం కావాలి. దాంతో మనమెంత ప్రోత్సాహంతో ముందుకు పోతూ ఉండాలి అన్నమాట. భరత జాతి చిహ్నమగు భాగ్యపు వర్ణపు జెండధాత సద్వీరవరేణ్యమాన్యవర పింగళి వెంకన ఆంధ్రజాతి కైవారములెత్తి గొల్చెధర పటవ ప్రాభవ భారతీయ సంచార మనన్యమానవ విశాలపు సోరుడు జాతిరత్నమో. భారత జాతి రత్నం పింగళి వెంకయ్య గారు అంతర్జాతీయ గర్వకారణమై భారత జెండాను రూపింపజేసి ఆ జెండాకి విశ్వవిఖ్యాతులతో భారతీయతకి ఒక పరిపూర్ణతను పట్టుకొచ్చిన భారతీయుడు, మరి అయిన తెలుగువాడు, అని కృష్ణా జిల్లా వాసి. మహత్తరంగా అనేక రకాలుగా వాళ్ళు రంగాల్లో వాళ్ళు భాష్యలేరు, విరాజల్లారు, వాళ్ళ యొక్క వైభత్వాన్ని చాటారు, మన ప్రభావాన్ని చాటారు, మహత్వపూర్వాన్ని చాటారు. అల్లుది సీతారామ పరమాద్భుత వీరత పౌరుషంబుతో విల్లుతో వింటినారిగా అభిజ్యము దాల్చియు మన్యవీర సంథిల్లగ జాతి పౌరుషపు తేజ స్వతంత్రపు ఉద్యమంబు భాసిల్యను సీతారామ వర శ్రేష్ఠు విశిష్టత విశ్వవీధులను. ఆనాటి స్వాతంత్ర సమయంలో అల్లు సీతారామరాజు మన్యపు వీరుడు స్వాతంత్ర మహాసంగ్రామంలో విల్లుతో అభేద్యంగా శంఖారావం పూరించి జాతి పౌరుషాన్ని చూపి ఆంధ్ర తేజాన్ని ఉత్తేజపరిచి అఖండ విశ్వఖ్యాతిని గుర్తించాడు. ఆంధ్రయ్య మారు పేరు పరమాద్భుత సంపద పాడి పంటకు ఆంధ్ర మహత్తరంబుగను అంతరవేదిక స్వాభిమానమున్ ఆంధ్రతలంచినంత మది ఆదర సాదరమందు భావనన్ ఆంధ్ర కవిత్వ సాహిత్య సుఖారపుమాల కళాత్మకంపు స్వచ్ఛాంధ్రకు సాటి భూమిధర ఆంధ్రయ తెల్పగా మేటిగాధరన్. ఆంధ్ర పాడి పంటలకు స్వాభిమానానికి కవిత్వ సాహిత్యాలకి ఆదర సాధనాలకు వేదికగా ఉంది ఇవాళ ఆంధ్ర. మరి దాన్ని మనస్సులో తలుచుకొని మరి ఇవాళ ఆంధ్ర భూమికి మనం దానికన్నా మరి ఎట్లా ఉందో లోగడ దాన్ని తలుచుకొని ఇంకా కూడా మనం చాలా మంచి గదులతో ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. విశ్వము దేశముల విందులు చేయుచు ఆంధ్రజాతి తా విశ్వసనీయ రీతుల నభేదము అంతర చిత్తశుద్ధితో విశ్వసముచ్ఛ నిశ్వసము వెజ్జము నందియు వేద విజ్జతన్ శశ్వత కీర్తికామూర్ఖలు చారిత మందిడు విశ్వమందున. విశ్వవిఖ్యాతులతో ఆంధ్రజాతి అంతరశుద్ధితో విశ్వాసం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నింపి శాశ్వత కీర్తికాముకులు సంత కాంచాలి. వాళ్ళు కాంచగలరు, వాళ్ళకి ప్రతిభ ఉంది, దాన్ని తీసుకెళ్ళాలి, దానికి సంకల్పం కావాలి, ఉండాలి, ఉంటుంది మనకి లోకటి మనం వాళ్ళు ఇచ్చారు. దాన్ని మరింతగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నింపి ఆ సంకల్ప బలంతో ముందుకు పోవాలన్నమాట. అకర్ణాంతము అంతమున్గనని సౌహార్దంబు సంపూజ్యమున్ సాకారంబుగా ఆంధ్ర పౌరుషము వైశాల్యంబు విశ్వంబునన్ శ్రీకారంబుకు ఆంధ్రపాభవము సౌశీల్యంబు సౌజన్యమున్ సాకేతంబుగ నిత్య సత్యముగ సాక్షాత్కారభూతంబు
ఆంధ్ర పౌరుష తేజాలు ఆకర్ణాంతంగా సౌహార్దంతో నిండి విశ్వవీధుల్లో శ్రీకారముకు సౌశీల్యంతో కూర్చి సౌజన్యానికి సాక్షాత్కారంగా అందజేయాల్సిన బాధ్యత ఉందన్నమాట. నమ్మిక ఆంధ్రలోకమున అంతము చెందుచుడెంతమందు సత్యముగా సమ్మనంబునను సమ్మతి నమ్ముచు ఎల్లవారి సత్సత్వం మతి ఆంధ్రజాతి కడు ధార్మిక సాత్విక తత్వచిత్వ ముచ్చమ్ముగా మచ్చలేకయును అంతరసిద్ధిని పొందు నిక్కము. ఆంధ్రులు అందరినీ నమ్ముతారు. అది వాళ్ళకి అంతరశుద్ధికి అది తార్కాణం. వాళ్ళ అందం ఆనందంగా ప్రవాసం అయిపోతుంది. మచ్చ లేకుండా వాళ్ళ నమ్మే తత్వం వాళ్ళకు ఉందన్నమాట. అది జీవితంలో వాళ్ళకి సార్థకత్వం. ఇంకో వాళ్ళు నమ్మితే వాళ్ళు మోసం చేయడం అది పక్కన పెట్టి నమ్మికే వీళ్ళ ఊపిరి. విశ్వాసమే వీళ్ళు జీవితంలో ముందుకు పోవడానికి ఆ నమ్మకంతో అందరు నమ్మి ఆ నమ్మకంతో ముందుకు సాగుతూ ఉంటారన్నమాట. శాకము గుత్తి వంకయును సాగర రీతులను నెయందు సత్పాకము మిర్చివేపు మినపప్పును ఉప్పును కూరితోపు మామేకము దొరవేపుతో సమీకరణంబు పసందు మాసనల్ సాగర షడ్రశోభిత విశేషపు ఖ్యాతిని పొందెత్తారు నిన్. ఆంధ్ర గుత్తి వంకాయ కూర అదేమిటి? చక్కగా దాన్ని వేయించాలి. ఒక మిర్చి మినపప్పు అది కూడా చక్కగా వేయించుకోవాలి. ఉప్పు చక్కగా దాంట్లో కూరాలి. దాంట్లో వేయించిన తర్వాత మన జీలకర్ర కూడా దాంట్లో చక్కగా వేసుకోవాలి. చక్కగా పాకంలో దూర వైపుతో దాన్ని వేయించాలి. చక్కగా ఎటువంటి వాసన వస్తుంది గుత్తి వంకాయ. ఎటువంటి వంకాయలు ఉన్నాయి పూర్వం, ఆ వంకాయల వాసనే చక్కగా వాటిని షడ్రశోభితంగా మంచి రుచులతో దాన్ని సేకరించాలి. అది ఆంధ్రజాతికి పౌరుషానికి తేజానికి మరొకసారి అది చిహ్నం అనమాట. గుత్తి వంకాయ అంటే ఆంధ్రుల యొక్క గుత్తి వంకాయ చిహ్నం అనమాట. అది మాటను ఆంధ్ర ఆదరణ మన్యపురీతుల శాంతి కూర్చటన్ పాటను ఆంధ్రగాన గుణ పాటవ మందును మానసంబునన్ ఆటను ఆంధ్ర నాట్యకళ అద్భుత రీతుల తాండవించెనన్ బాటను ఆంధ్ర పౌరుషము వాసిని మూర్చును కార్యదక్షతన్. ఆంధ్రుల మాట పాట ఆట బాట అఖండ రీతిలో ఆదరణ పొంది మానసిక శాంతిని చేకూర్చి ఆంధ్ర తేజాన్ని కార్యదక్ష దీటుగా దాడుతుందన్నమాట. నవరస ఆంధ్ర పౌరుషము అంతరమందును దివ్య తేజమై వివరము రాజ్య సంపదలు విసము దల్చక పూర్వరీతి సంభవమగు ఆంధ్రభూమి కడు వాసిని గంచి గతంబు దివ్య సత్పవనపు మరుతీయుతపు భసుర కీర్తిని గుర్చి ఆంధ్రలో నవరసమేర ఆంధ్రుల పౌరుషం దివ్య తేజమై రాజ్య సంపదలు కూడా లెక్క చేయకుండా గతంలో ఆంధ్రభూమికి సత్పవన మారుతీయత చండ ప్రచండ కీర్తన సమకూర్చిందన్నమాట. కృష్ణయు గౌతమీ నది సుఖీమయ తేజపు పుణ్యభూమి సంపుష్టి నదిద్వయంబుల నపూర్వపు పూజ్యపు భాగ్యభూమి సంతుష్టతపు మునీవరపు తొయపు జల్లుల దేవభూమి వైశిష్ట విశిష్ట నిస్థలతో శ్రేష్ఠ ప్రశిష్టము ఆంధ్రభూమియు. గౌతమి నది గోదావరి అనమాట, కృష్ణానది ఈ ద్వయంతో పుష్టి పొంది అపూర్వ సంతుష్టంగా తపోభూమిగా వేదభూమిగా ధర్మభూమిగా భాగ్యభూమిగా పుణ్యభూమిగా ఈ పవిత్ర నదీ నీరపు జలాలతో మరి ఆంధ్రభూమి మరి అద్వితీయంగా మరి చండ ప్రచండగా భాషలుతుందన్నమాట. పండుగ పర్వపబ్బములు బంటన రీతిగా ఆంధ్రలోక సత్పండిత పండితంబు శివ తాండవ చండ ప్రచండ మండ బ్రహ్మాండ పురీతి కుండవలె అండగ నిండుగ అండదండ వేదండము ఆంధ్ర జీవగతి ధన్యత కూర్చెను వెండి కొండగా. ఆంధ్రభూమిలో పండుగలు పబ్బాలు పండన రీతిలో రాజులుతుంటాయి. అనేక పండుగలు వాటికి విశిష్టత. వాటికి ఏ పండగ ఎట్టా ఉండాలో ఆ పండగ ఆ ప్రకారంగా. దసరా అంటే దసరా, సంక్రాంతి అంటే సంక్రాంతి, దీపావళి అంటే దీపావళి, నవరాత్రులు నవరాత్రులు, వినాయక చవితి అంటే వినాయకులు, శ్రీరామ్ ఆ ప్రకారంగా ప్రతి పండగ కూడా బ్రహ్మాండంగా నీటుకుండగా ఆంధ్రజాతి నీరాజనాలు ఇచ్చి వాటికి అండదండల గురించి వాళ్ళకి వైశిష్టాన్ని చేకూరుస్తారన్నమాట. గుండెను చూపెటంగుటుని గుండుకు ముందర ఆంధ్రసింహమై నిండుగా ప్రణముల్ వదిలి నిష్టగ రాములు ఆంధ్ర సాధనన్ భటన సీతారామవర ప్రణము భాష స్వతంత్ర యుద్ధ బ్రహ్మాండ ప్రచండ చండపు మహద్భుత చారితి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో టంగుటూరు ప్రకాశం పంతులుగా తుపాకీ గుండుకు తన గుండెను చూపించాడు. అమరజయ్య పుట్ట శ్రీరాములు గారు ఆంధ్ర సాధనకు ప్రాణ త్యాగం చేశాడు. మన్యవీరుడు సీతారామరాజు ఆదిగా వీరులు అనేక మంది వీరులు స్వతంత్రోద్యమంలో ప్రాణాలు వదిలి ఆంధ్ర తేజాన్ని జాతికి చెండ ప్రచండంగా తెలియజేశారు.
వెలకు వేల వత్సరపు వీర మఘావర ధీర శూర సచ్ఛీల మఘగ్రగణ్యవర జీవన తేజ మఘున్నతంబు ధీశాలత అంధ్రసీమకర చారిత శూల గణగ్రగణ్య సాకూలత కీలకంబు అనుకూలత ఆలన పొందె పాలన. వేలకు వేల సంవత్సరాలుగా మహావీరుల పరిపాలనలో ఆంధ్రసీమ చరితాత్మక ఈ పాలనలో వీరత శూరతలు పొందింది. మటలుగా ఉచ్చేతలతో మనుప వీరులు కార్యశూర సత్పాటవ బాట ఆంధ్రజన ధాటికి సాటిగా తిటులేక తా మాటకు దాటకుండగను మాటయ వాటము నోట దాల్చిత మేటిగా నిల్చునాడిన సమృద్ధిక మాటను దాటకుండగా. ఆంధ్రులు మాటలతో కాకుండా చేతలతో మౌనపు వీరులుగా ధీటుగా వాళ్ళు ఏది మాట్లాడితే ఆ మాట దాటకుండా నిలిచారు. విజయము విజయవాడవర వేదిక వాటిక సవ్యసాచి తా విజయుడు నామధేయమున విద్యము పాశుపతంబు పొంది సద్గజబల వీర సూరతను ధన్యత పొందియు ఇంద్రకీల శైలజవర అంధ్రలోకమున రాజిల రమ్యత దుర్గ దీవెను. అర్జునుడు దుర్గామాత అఖండ దీవెనలతో అందరికి ఇలా తెలిపే తపస్సు చేసి పరమేశ్వర దీవెనతో పాశుపతాతను పొందాడు. రాజమహేంద్ర పట్టణము రాజనరేంద్రుని రాజ్యపాలన రాజిలి సాహితీ కుసుమ లలితి నన్నయ భారతంబు సద్భుజపు భుజరాజు వలె పుణ్యము దాయిచియు గౌతమీ నది తేజపు కీర్తి జన్నులతో తీర్థము సాగెను ఆంధ్రరాగ్నిగా. రాజమహేంద్రంలో రాజనరేంద్ర పరిపాలన అన్నయ్య భారత రచన విశేషంతో గోదావరి నది కీర్తి జల్లులతో నది రాగ్నిగా. అట్టగే తిరుపతి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షవీక్షణంతో ఆ ఖ్యాతి తెలపడం ఇంత అసలు మాటలతో ఏం చూద్దాం. బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క వీక్షణలు ఆంధ్రలోకంలో సలక్షణంగా రాజిల్లి విశ్వాంతరాల్లో వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణలో ఆచరణ తరార్కు అనేక రకాలుగా మరి ఉత్తేజాన్ని ఆంధ్ర జాతే కాకుండా యావత్ భారతమే కాకుండా విఖ్యాత మరి విశ్వాంతరాలు ఉన్నటువంటి అనేకులు మరి ఆ బాలాజీని వెంకటేశ్వర స్వామి దర్శించి మరి వాళ్ళు పునీతులై వాళ్ళ జీవితాన్ని మటన్ దాటక నోట మాటను అసామాన్యంబు పఠించుచున్ మాటన్ మీదక హద్దు పద్దుగని సమ్మానంబు మాన్యంబుగా దిటున్ గంచుచు మాట పాటవము ఉద్దీప్యంబు భాషించుచున్ నోటన్ మాటకు సాటి లేకయును మన్మూలంబు శీలంబుగా బాటన్ పట్టుట ఆంధ్రప్రాభవము సద్భాగ్యంబు భోగ. ఆంధ్రప్రాభవం ఏంటంటే ఆంధ్రులు మాటను దాటకుండా వాక్కు విలువిస్తూ నోటి మాటను చేతలతో చూపిస్తూ ఆంధ్ర ప్రభావాన్ని వాళ్ళు చాటుతున్నారు కూడా. వ్యవసాయం పది ఆంధ్రలోకమున సౌభాగ్యంబు భాషించుతున్ వివరం బందియు వ్యక్తి చెందియును వైవిధ్యంబు దేశంబునన్ అవనిన్ రాష్ట్రము రాష్ట్రమున సుజప్తంబు వ్యాపించి సత్పవనంబోయన ఆంధ్రవాసవము సంప్రాప్తించి రస్థంత. ఆంధ్ర వ్యవసాయ పడమ మన రాష్ట్రంలో కాకుండా రాష్ట్రాంతలో కూడా ఆంధ్రులు దేశవ్యాప్తంగా వ్యవసాయం విస్తరింపజేశారు. కట్టును బొట్టు తీరియును కట్టడి గంచుచు కట్టుదిట్ట సంఘట్టన సంప్రదాయముగా గడ్డిగా పట్టుదిట్ట సమ్రాట్టుగా పంచధ్రువతియు రట్టుగా చిరయు కసెపోసెతో బొట్టును ఆంధ్రజీవులకు పూర్వపు పూజ్యము చారి. ఆంధ్రులు వాళ్ళ కట్టుబొట్టు అద్వితీయం. మగవాళ్ళు చక్కగా లాల్చి ధోవతి పైన ఉత్తరయం, ఆడవాళ్ళు కాశీపోసే చీర చక్కగా నిండుగా వాళ్ళు చీరను కప్పుకోవటం, చక్కగా బొట్టు, చక్కగా జడ అంతా దూకుని చక్కగా అంత వాళ్ళు ఒక సాక్షాత్తు ఉదాహరణలాంటి ఆంధ్ర వనిత అన్నమాట. దుర్గామాత వస్తుందా, లక్ష్మీమాత సరస్వతి మాట వస్తున్నట్టుగా మనం చూస్తూనే అంత ఆ ప్రకారంగా కట్టు కానీ బొట్టు కానీ ఆంధ్ర ప్రాంతంలో పురుషులు స్త్రీలు కానీ మరి వాళ్ళు కట్టుబొట్టులతో ప్రఖ్యాతి గాంచారు. తరతర ఆంధ్ర వైభవము దల్చగ ధన్యము చేరికైనయన్ కరమది ఆంధ్రచారితము గాంచగ దల్చగ చారితార్థ సుస్థిరముగు సంతి దంతులదు తేజము గూర్చుచు భావవంతు సద్వరమును గూర్చు భావితర వాసులకెంతయు వారసత్తు. ఆంధ్రుల ప్రభావం ప్రతిభవంతు భావితరాల వాళ్ళకి చారితార్థం వారసత్వాన్ని కూర్చే వరంగా భాషిల్తను. భక్తికి మారు పేరుగా సువ్యక్తత చాటుచు ఆంధ్రలోక సంయుక్తము యుక్తియుక్తులతో ఉజ్వల ధర్మపు సంప్రదాయ సద్భక్తత భారతీయత సుధన్యపురక్తిని శక్తియుక్తి ఆసక్తిని నింపు భావనము సాకర ముక్తికి సూక్తి నింపుతుంది. భక్తికి ఆంధ్ర ప్రజలు వాళ్ళు అనురక్తులై ఒక ధర్మాలతో సంప్రదాయాలతో రక్తిని కూర్చి సాకరమైన ముక్తి బాటకు పవిత్ర భావంతో జీవిత సార్థకతంతో ఆసక్తితో జీవితగమంలో వాడు రాణిస్తారన్నమాట. హిందూ ధర్మము అలవాలముగ శుద్ధేయంపు ఆంధ్రంపునన్ బంధం బంధును ఆర్షధర్మమును సావాసంపు సంగత్యమున్
సంతానంబున సంప్రదాయమున సత్సంగత్యమంగంగ సంబంధవ్యంబుగు అంధ్రవాసులలో పాటించు భావంబున. ఆంధ్రులు హిందూ ధర్మాన్ని, ఆర్ష ధర్మాన్ని జయంగా పాటిస్తూ ఆ బంధంతో సంధానం పొంది అంగాంగం పలకరించిపోతుంటారన్నమాట. అట్టగే ఊపిరి పౌరుషంబుగను ఉజ్వరలీతులు ఆంధ్రవీర ఉద్దీపపు దీపకంతి వల తేజము దాల్చుచు కార్యశూరత తపపు అగ్నిజ్వాలమది దర్పపురుంది ఫలంబు పూర్వమున్ తాపస నీతి నియమముల ధన్యత పొందెడు కార్యదక్షతన్. పౌరుషమే ఊపిరిగా, కార్యశూరతే తేజంగా, కార్యదక్షత నియమంగా ఆంధ్రులు వారి వారి జీవన గమ్యమరంలో పూర్ణ ఫలాన్ని పొందుతారు. ఆయను అక్షరంబునది ఆర్తిని గూర్చును జీవకోటికిన్ ఆం అను సున్నపూర్ణమున అద్భుత ఆప్తత అందజేసడిన్ ధ్రాయను చంద్రవంక వలె దర్పము ధర్మము కంతిలేని వక్కాయము ఆంధ్రదేశమమకారమపారము సారం. ఆంధ్ర అంటే ఏమిటంటే ఆర్తి, ఆప్తత, ధర్మంతో మెలిగేది వాళ్ళే ఆంధ్రులు. జనగణమద్భుతంబు సమసంత సమంతర కంతివంత సంజనితము అంధ్రగామములు సద్గుణ సన్నుత కల్పవల్య సద్వినయ విశేష పూరి విధేయత చాటుచు గ్రామసీమ సద్వనితల రంగు వల్లులగ వాసిని చెడు ఓర్పు నేర్పుతో. అద్భుతంగా సద్గుణ కల్పవల్లోగా వినయ విధేయులతో వనితలు రంగవల్లుల వలె వారి జీవితం గ్రామంలో వాళ్ళు పునీతం చేసుకుంటూ ఉంటారు. తెలుగుకు మరు పేరు మది తేజము దర్పము తేట తెల్ల సల్లలిత పులాలితీ కుసుమలాలన రంజిత కోమలత్వ సద్విలసిత పుష్ట సౌరభపు దిగ్గజ సోజగ కీర్తి స్ఫూర్తి సత్కళ కళ కొయిల కులుకు కారణ హేతువు తెలుగు పల్కగన్. తెలుగు తేజము మరియు దర్పాలకు ప్రతిబింబం. లాళతీ కుసుమ సౌరభ సోయగంతో రంజిలుచు కోమలత్వంతో విరాజిల్లుతూ కోయిల కులుకు పలుకుల కమదంతో తెలుగు పలికితే పలుకు కూడా మన కులుకు. అటువంటి తెలుగును మరచిపోకుండా మనం ఎప్పుడు ఆంధ్రజాతి మర్చిపోకూడదు. పాదము నాదబందుచును పటవ తెలుగు పదంబునాద సమ్మోదము గుర్చి ఆంధ్రులకు మువ్వల సవ్వడి గుర్చి చెత్త మా వేదన పాపి వేదముగ వీణను మీటుచు ఆంధ్రజాతి సంబోధన బోధనామృతమపూర్వము నింపును తెలుగు జాతికి. తెలుగుకి ఎందుకు, ఆంధ్రజాతికి ఎందుకు వచ్చిందంటే ఇది తెలుగు మాట్లాడటం మూలంగానే వచ్చింది. తెలుగు మూలంగానే వాళ్ళ పౌరుషం పెరిగింది. తెలుగు మాటలతోనే వాళ్ళకి సౌమ్యత్వం వచ్చింది. తెలుగు పలుకులతోనే వాళ్ళకి వీరత్వం వచ్చింది. తెలుగు వాళ్ళు భాషిస్తేనే వాళ్ళకి చక్కగా ఒక తేజం, వాళ్ళకి ఒక దర్పం, ఒక వికాసం, వర్చస్సు వచ్చిందనమాట. మాన్యము అగ్రహారములు మాధురి గుర్చియు ఆంధ్రపాలకులు ధన్యపు జీవితంబులను ధార్మిక సత్యమహింసతత్వ సౌజన్యపు భక్తియుక్తులతో సద్గతి కంచియు సన్నుతంబు కారుణ్యపు చరితార్థముల రోషము బాసరి పౌరుషంబునన్. ఆంధ్రపాలకులు అగ్రహారాలు, మాన్యాలు, దానధర్మాలు చేసి ధార్మిక భక్తియుక్తులతో కారుణ్యం నింపి పౌరుషాలతో రోషాన్ని బాసి ధన్యులయ్యారు. అట్టగే మన యువత కూడా యువతయు దేశముల విజ్వల జీవిత వర్తమాన సద్వివరపు ఉన్నతున్నతుల తేజము చాటుచు విశ్వవ్యాప్తి సత్పవనపు వాయువేగమున ప్రాభవ పాటవ పోటీయందు సంభవముగా ఆంధ్రతేజమును భాసుర రీతులు దాల్చయోగ్య. ఇప్పుడు మన యువత కూడా దేశాల్లో అనేక మంది వాళ్ళు విద్యాభ్యాసాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి మంచి కీలక పదవుల్లో ఉన్నారు. దానికి కారణం మనకు ఆంధ్ర పౌరుషమే. ఎక్కడున్నా కానీ మన జాతిని, మన మతాన్ని, మన ప్రభావాన్ని, మన ఉనికిని, మన ప్రాంతాన్ని, మన భాషని, మన ఆంధ్ర మాతని మర్చిపోకుండా ఎక్కడ ఉన్నా కదా తెలుగు వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. నవ్యాంధ్ర నవనారియు నామని నవ్యశక్తితో భవుని కృపాకటక్షపపు భగ్యపు దీవన అక్షయంపుగా వివరము అగ్రగామిగను వేదిక పొందియు దేశమందు సత్కవి కవితా వికాస మమతా సమతత్వమునంత మోదమో. అంటే ఆంధ్ర నారీమణులు వారి అపూర్వ దివ్యశక్తితో భువన కృపాకటాక్షతో దేశమందు అగ్రగాములుగా వెలుగొంది అక్షయంగా తేజాన్ని కురుస్తూ వాళ్ళతో ప్రతిభా పాఠవాలతో వాళ్ళు కూడా వ్యాప్తి చేస్తున్నారు. చాలా విషయం చదువులు ఉన్నతంబుగను చక్కగా భాషలి సన్నుతంబుగా పదునుగా భక్తయుక్తులను వసిగ వ్యాప్తిని పొంది చిత్తమున్ సదమల ఆదరాభిసమసత్విక శక్తుల రక్తి నింపి సంపదలతో నవ్యంధ్రగడు భగ్యత కూర్చుట అద్దె. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నత విద్యల్లో చక్క వాసన పొందుతున్నారు. చిత్తంలో భక్తియుక్తులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి.
ఆదరాభానాలు చాలా బాగున్నాయి. అది చాలా అద్వితీయం. క్రీడలు సహితీ కళలు కీలక సంకేత సంపుటీకరన్ నీడగా ఆంధ్రదేశము వినీమల నింగి సమున్నతోన్నతులు మేడల మిద్దె నిల్చియును మేటిక మీదిని సటి లేకయును వాడలను వసిగ నిల్చుట యోగ్యము గనన్. మన వాళ్ళు క్రీడల్లో, ఉద్యోగరంగాల్లో, వైద్య రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు అంతర్జాతీయంగా ఎన్నో రకాలుగా ప్రతిష్టాకరమైన పోటీల్లో పాల్గొని ఆంధ్రులకు ప్రతిభ అనేవాళ్ళు దేశంలో చాటుతున్నారు. విద్యలో, క్రీడల్లో, వైద్య రంగంలో, వైజ్ఞాన రంగాల్లో, అట్లాగే అనేక రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళి ఆ ప్రకారంగా చాటడం చాలా మహనతం. దానికి ఏమిటంటే ఆంధ్రుల స్ఫూర్తి, ఆంధ్రుల ప్రభావం, ఆంధ్రుల వైభవం దానికి కారణం అన్నమాట. స్వయముగా స్వాభిమానమును సకృతమంతియు ఆంధ్రదేశ సత్పయనము పటవంపుగను ధటిగా మేటిగా అటుపోటు సంతియమతి సొంత లేకయును తేజము గూర్చి నవీనమందు నిర్భయముగా అగ్రశ్రేణిగను రాజులు చుంటిరి ఆంధ్రవాసిగా. ఆంధ్రులు స్వాభిమానంతో మంచి మార్గంలో ధాటిగా పయనిస్తూ ఆటుపోటు సహించి తమ తేజాన్ని నిర్భయంగా చూడటం చాలా మోదం. గ్రహమూల జాడగా అంచియు అఖండపు నెగ్గి కుశగ్రబుద్ధి సంగ్రహము శోధ చేసి విరాజిలి జ్ఞానపు శాస్త్రశీల నిగ్రహమును గంచి బుద్ధి కటు గ్రక్ష విశుద్ధపు తత్వచిత్త సత్సహనము శాంతి అంతులతో ధన్యత పొంది నవీనమాంధ్ర. ఇప్పుడు శ్రీహరికోట ఉంది, వాళ్ళు గ్రహాల జాడ ఎంత అద్భుతం చూడండి. అంత శాస్త్రవేత్తలు కుశాగ్ర బుద్ధితో విజ్ఞాన శాస్త్రంలో ప్రశస్తంగా గంచి నిగ్రహంతో విశుద్ధ చిత్తంతో సహనంతో వర్ధంత కాస్తున్నారు. అది చాలా విశేషం. జలసిరిగంచి వాలముగ సంఘటితంబుగా ఆనకట్టతో జలమును సెజ్జ సాగులకు సంద్రము మారగా ఆపుచేసి సద్విలసిత బుద్ధి శుద్ధమున తేజమునంతయు ప్రభవంబు శోభల నిలగూర్చుటెంతయును భగ్యపు అంధ్రజనాళి యుక్తియే. అట్టగే నీరు సముద్రం పాలు కాకుండా ఆనకట్టలు కట్టాయి. మహానుభావులు ఎంతోమంది వాళ్ళ యొక్క ఇంజనీర్స్ వాళ్ళు చక్కగా వాళ్ళు నైపుణ్యంతో దాన్ని ఆపు చేసి ఆనకట్టలు కట్టి మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి దానికి కాలాల ద్వారా, నదుల ద్వారా వాటిని పంట కాలువలు, పిల్ల కాలువ ద్వారా వాటిని పరిపాలన చేసి మన సాగుని అభివృద్ధి చేసి ఆంధ్రుల శుద్ధ చిత్త విశుద్ధ నిశుద్ధ బుద్ధికి దారికారణం అనమాట. ఆంధ్ర పాటవ వైభవంబు నిల ఆహ్లాదంబు ఆలోకం నవ్యాంధ్ర ప్రాంతపు వేలవత్సరపు సవ్యంబంతి పాలంబు స్వచ్ఛాంధ్రామాత పతాకమంబరము సౌజన్యంబు సొంపారి స్వర్ణాంధ్రం పంతయు నవ్య నూత్నముగ సంప్రాజ్యంబు రాజ. వేల సంవత్సరం ప్రతిభా పాఠాలు గడించిన ఆంధ్రతేజం స్వచ్ఛాంధ్రలో సౌజన్యం సొంపారి స్వర్ణాంధ్రలో నిత్యనూతనంగా రాజులుతోందన్నమాట. అటువంటిది ఆంధ్ర దివ్యశక్తి అంబర పతాక శోభనందుతూ నూతన శకంలో కీర్తికాంతులతో విరాజులతో విశేష ఫలానుభూతులు పొంది సుఖాంతర పాటగా కాంతరుగుతుందన్నమాట. అట్లాగే బుద్ధి బలంబు శుద్ధత పూర్వపు పుణ్యభాగ్య సంశుద్ధపు చిత్తశుద్ధిగని సుందర ఆంధ్రజనంబు పద్ధతిన్ బద్ధపు జీవితంబున నిబద్ధపు బాధ్యత చిత్తశుద్ధి వక్శుద్ధి ప్రసిద్ధి శుద్ధతను శుద్ధపు జీవితమందు వృద్ధి. తప్పకుండా ఆంధ్రజనులు బుద్ధిబలంతో చిత్తశుద్ధిని గంచి నిబద్ధతతో కూడిన జీవితంతో బాధ్యతాయుతంగా ముందుకు వాక్శుద్ధితో తప్పకుండా పోతారు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, దుర్గమ్మవారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అఖండ కరుణాకటాక్ష విశ్వాలతో ముందుకు పోతారు. ఉన్నతమై ప్రధానమగు యోగ్య ప్రధానపు మంత్రిగాను సర్వోన్నతమైన రాష్ట్రపతి ఉజ్వల వైభవ ప్రభవంబు అత్యున్నత గారవంబుల పదోన్నతి ఆంధ్రుల అలంకరించి సంపన్నము కీర్తి కంచియునపారపు వైభవ మందిర్. రాష్ట్రంలో వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు, రాష్ట్రపతిగా ఉన్నారు, ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. వాళ్ళు ఎట్లా అయ్యారు? ఆంధ్ర యొక్క దర్పంతో, ఆంధ్ర తేజంతో, ఆంధ్ర తేజస్సుతో, ఆంధ్ర ముఖ వర్చస్సుతో, ఆంధ్రుల అభిమానంతో, ఆంధ్రుల యొక్క సాధనమైనటువంటి మననీయంతో, విలువలతో, ఆత్మాభిమానంతో, గౌరవంతో, క్రమశిక్షణతో, కుశాగ్ర బుద్ధితో వాళ్ళు చక్కగా వాళ్ళు ఒక జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో పోగలిగారు అన్నమాట ఆంధ్రులు. అది వాళ్ళకి చాలా సంతోషదాయకం. ముక్కుకు సూటి మక్కులను ముగ్ధ మనోహర శైలి నాడి పెంపెక్కెడు ధీర చిత్తమున భీకర పౌరుషమానసంబు తోచిక్కులు లేని జీవితము శ్రేయమునందుచు ఆంధ్రజాతి తా మక్కువతోటి మెల్గు సరి మానవ భావ సమానతత్వము. అందులో ముక్కుసూడుగా మాట్లాడుతూ ఉంటారు, ముగ్ధ మనోహరంగా మాటలతో, భీకర పౌరుష భావంతో, మక్కువ కలిగే
సమానత్వంతో చిక్కులేని జీవితాన్ని ఆచరించడం అత్యంత ఆసక్తిదాయకం మరియు గమనార్హం. అందుకనే మహిళలు ఆంధ్రనారి వరమానముగానము శీలశూల నిగ్రహమును మానసంబుగ నిక్కమిత విద్య సుదూరదేశ సత్సహనపు భావశంతులతు సకృత రూపము తేజవందిస తాము అహమది సొంతలేక మహిమాన్విత కొల్వులు దేరెవి. అట్టగే ఆంధ్ర మహిళలు కూడా సమశక్తియుక్తులతో పాటు ప్రతిభలతో అకుంఠ దీక్షతో క్రమశిక్షణతో వాళ్ళ శీలంతో శూలంతో నిగ్రహ బుద్ధితో సూర్య దేశాల్లో అత్యంత మహిమాన్విత కొలువులో కూడా అలంకరించడం కూడా అది కూడా చాలా ఉదాహరణ సంతోషదాయకం. అమరము ఆంధ్ర ప్రాభవము అంబర వీధుల సంబరంబు సద్భ్రమణపు చుంటితే నియల పరగమానవ మనసంబు విభ్రమలను రూపు మాపియు సరాగపు పల్ల విరాగయుక్త సద్గమనము జర్చు జీవతతి ధన్యత గూర్చుచు చారితార్థం. ఆంధ్రులు ప్రాభవే, ఆంధ్రుల వైభవమే వాళ్ళని అంబరవేధిలో తీసుకెళ్తుంది. భ్రమరపు జుంటేదేలను వాళ్ళని రసానుభూతిగా అందజేసి ధన్యమైన జాయిదార్ జీవితాన్ని వాళ్ళ తప్పకుండా గుర్తిస్తుంది. ఆప్తత గూర్చి నేస్తమున ఆర్తిని నింపుచు ఆదరంబు సంతృప్తిని గుర్చి అంధ్రజన తేజ వికాస మహోదయంబు సంప్రాప్తత కర్చశూలతల ప్రభవ వైభవ పటవంబు సుసప్తత రంగనాదముల సద్గతి కూర్చును సన్నుతంబు. ఆంధ్రులు ఆప్తనేస్తంతో ఆదరించుతూ మనోవికాసం తృప్తిని కూరుస్తూ కార్యశూలచ్చే ప్రాభవం నింపుతూ సప్త తరంగనాదాలు ఆనందంతో కూర్చేస్తారు. వాళ్ళు ఆంధ్రులు నైజం అటువంటిది అనమాట. వసతులు కూర్చి వాసవము వాసిని కూర్చియు పుణ్యతీర్థముల్ వసతి గృహంపులాశ్రయము లాలన కూర్చియు ఆంధ్రతేజ సద్విసిదము ఆంధ్రవాసులకు తెరుగ నిల్చియు అండదండ సత్కుశలము గుర్చు వైభవము సుఖోదయమెంతయు ముందు చూపుగా. దేశంలో పుణ్యక్షేత్రాల్లో ఆంధ్రులు కరివన సత్రమే ఉంది. అట్టగా అనేకమైన సత్రాలు పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడో ఆంధ్రులు అక్కడ వీళ్ళకి వాసం కురిపించి భోజన వస్తువు కురిపించి చక్కగా వాళ్ళకి ఏమి బాధలు లేకుండా ప్రకారంగా చేయడం కూడా చాలా అముదాహం. ఆప్తహస్తం ఆంధ్రుల ఆంధ్ర ఆశ్రమము అద్భుత రీతుల క్షేత్రరాజ పూర్వాంధ్రులు స్థాపనంబుకడు ఆంధ్రుల వాసిగ వాసివంబు దివ్యాంధ్రపు జీవకోటికడు భాసిలి కాశిలో రామతారక ఆంధ్రుల ఆశ్రయంబు వలె ఆశ్రమవాసమద్భుతంబుగా ఆంధ్రుల పాటవంబునకు హద్దుగా నిల్చెను పుణ్యధామములు. కాశీలో రామతారక ఆంధ్రాశ్రమం ఆంధ్రుల తేజంతో సావింపడింది. ఆంధ్రులకు వాసవంగా నిలిచినట్లే అనేక పుణ్యక్షేత్రాల్లో ఆంధ్రుల పాఠవంతో, ఆంధ్రుల ప్రతిభతో, ఆంధ్రుల యొక్క మరి వాళ్ళ మనస్తత్వంతో, ఆంధ్రుల యొక్క ఉదార స్వభావంతో, ఆంధ్రుల యొక్క చారితార్థంతో, ఆంధ్రుల యొక్క భక్తి తత్పరలతో ఆంధ్రుల వసతిగృహాలు ఏర్పరిచారు. అది వాళ్ళ ప్రతిభకి మరి వాళ్ళ దర్పానికి అవన్నీ అది తార్కాణం అవుతుంది. అట్లాగే దీక్షలు నీతి నియమములు తేజయమబ్బ భవాని శైవ సద్వీక్షణ శిక్ష సుక్షితము తీక్షణ దక్ష విచక్షణం సర్లక్షణ లక్షితంబుగన్ రక్షణ గుర్చుచు అంధ్రజాతి సంప్రోక్షణ జీవితార్థముల పూర్వపు పుణ్యముదల్పపు. అట్టగా అయ్యప్ప దీక్షలు, భవాని దీక్షలు, శివదీక్షలు, వెంకటేశ్వర దీక్షలు వీళ్ళంతా తీసుకుంటూ ఉంటారు మన ఆంధ్రులు. దీనికి మానసిక శక్తి నింపుతుంది. జీవితం విలక్షణంగా లక్షితంగా దక్షలతో కూరుస్తుంది. అపూర్వమైన రక్షణ వాళ్ళకి చేకూరుస్తుంది. అది పుణ్యజీవితం ప్రసాదిస్తున్నవాడు. అందుకనే ఉరకలు వేయు పౌరుషము ఉరకగాకను కారణంబుతో పరుగులు తీయు పాటవము వసిని కూర్చుచు భసురంబుగా అరుపులు బెట్టుగాత్రమభిమానము వీసము దెబ్బతిన్న సుస్థిరము ఆంధ్రలోకమున తేజము పారు ఝరీయుతంబు సద్వరముగ సంగీతంబు పాదము నాదము రాగ. ఊరికే వీళ్ళ పౌరుషం కాదు, కారణంతో ఉరకలు వేస్తుంది. అట్టగే వీళ్ళు పౌరుషం పాడవం పరిగెత్తు ఉంది. అభిమానం దెబ్బతింటే వాళ్ళ గాత్రం అరుపులతో కేకలు పెడుతుంది. ఆంధ్రతేజం సంగీత భరితంగా నాదం చేస్తుంది. అటువంటి పరమాద్భుతం అనితర సాధ్యమైన పరమాద్భుత పాట ఆంధ్రపాట సంజనితము యుక్తయుక్తముగా సద్గతి కాంచుచు సుదిన వర్ధమానముగా తేజము దాల్చుచు కాంతులేని వందనముగా వందనీయతను ధన్యత కూర్చుని తెచ్చు. ఆంధ్రుల తేజము పౌరుషము దినదర ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వందనీయంగా భవిష్యత్తులో కూడా అది తేజలుతుంది. అందుకనే చతురత రాజకీయము విచారము చేయుచు ఆత్మలోకన వితరణ తోటి అంధజన వేయపు నాయక శ్రేణి శుద్ధ విస్తృతముగ యోజ చేయుచును శీఘ్ర సుదీర్ఘ బలాభిపేక్ష సమ్మతులను గూర్చు సాగరము మన్యపు భావ విచక్షణం. ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా మేధస్సు ఆత్మలోకన విమర్శించే యోజన చేస్తూ దీర్ఘ ఫలాలని ఇస్తూ వాళ్ళ ప్రజలకు కూడా ఆ ప్రకారంగా వాళ్ళు చేయడం కూడా చాలా సంతోషకరం అన్నమాట. కర్మయ కామితంబుగను కర్తగజేయుచు కార్యశూర సద్ధర్మపు మాట ఆచరణ ధన్యత కూర్చి నిబద్ధతత్వమే బర్మములేక అంధ్రజన మాతర సాదర దివ్య దృష్టి సత్కర్మల కంచి భావపు వికారము మాసెడు ధర్మకర్మలను
ఆంధ్రుడు కర్మ సిద్ధాంతంతో నిత్యం కర్తగా కర్మలు చేస్తూ ఉంటారు. ధర్మం బాటలో నిబద్ధతతో వాళ్ళు భరిస్తూ ఉంటారు. మర్మం లేకుండా ఆదర సాధనలతో సత్కర్మలతో భావికాశంతో వాళ్ళు ధర్మకర్మలు చేస్తుంటారు. అందుకనే శాతవాహన వీర సౌర్జంబు సూరంబు ఆంధ్ర పౌరుషమునకు అమరవరము చొడులు చాళుక్య చొడుల ఘనకీర్తి ఆంధ్రలోకమునందు అరయవరము కాకతీయుల నాటి ఖడ్గ విన్యాసంబు ఆంధ్రతేజమునకు అవనివరము సాళువ ఘనరాయ సాహితీ సమరంబు ఆంధ్రప్రాభవమునకు అమలవరము బ్రతికియున్నది ఆంధ్రుల పౌరుషంబు విడిచిపోలేదు చూడుము మడమనెత్తి ఆంధ్రతేజము విశ్వంబు వ్యాప్తి నొంది సర్వకాలంబు జీవించు సవ్యమంది ఆంధ్రమాతకు నీకిదే వందనంబు ఆంధ్రభూమికి సౌరభ చందనం. శాతవాహనులు చోళ్ళు చళుక్యులు చోడులు కాకతీయులు సాళువలు ఘనకీర్తులు ఆంధ్రతేజానికి మరింత పదును పెట్టి ఉరకలు వేయించారు. ఆంధ్ర పౌరుషులు బతికుంది. ఒకసారి తిరగ చూడండి. ఆంధ్రమాతకు వందనాలు, ఆంధ్ర భూమికి స్వరూప చందనాలు. పలనాటి బ్రహ్మన్న పౌరుష రోషంబు అజ్జంబు అగ్నిగా ఆంధ్రవీర బొబ్బిలి పాపన్న బెబ్బులి దర్పంబు అప్పురమందించు ఆంధ్రసూర ఇక్ష్వాకురాజుల దక్షత్త పాలన అమరత్వ సహనంబు ఆంధ్రతేజ కొండవీడుల రాజ సాహిత్య పటిమలు ఆగక సాగించు ఆంధ్ర కవిత బౌద్ధమతమునకు శుద్ధ ఆంధ్ర సర్వమతముల సమతత్వ శక్తి ఆంధ్ర నాడు నేడును ఏనాడు ఆంధ్రజాతి మడమ త్రిప్పియు పోలేదు ఒడలు మరిచి తెరిచి చూడుము గుండెలు తెలుగు వీర సతత ప్రతిఫల వెలుగొందు గతము వలనే. పలనాటి బ్రహ్మణ పౌరుషం, బొబ్బిలి పాపన్న ధర్మం, ఈక్ష్వాకుల రాజు సహనం, కొండవీటరాజు సాహితీ పటిమ, బౌద్ధమతంలో శుద్ధమైన అద్వైతంలో పరిశుద్ధమైన ఆంధ్రజాతి పౌరుషం ఇంకా బ్రతికే ఉంది. తెలుగు వీరా, ఒకసారి నీ గుండెలు తెరిచి చూడు, నీ తెలుగు తేజాన్ని చూపించు, జాతి గతం వల్లనే వెలుగు నింపు. రమ్యము రామభద్రవర రామణి కాశులు రామతారక సౌమ్యపు ఆంధ్రాశ్రమము సన్నుతి నిల్పిన వీనకాల సద్గమ్యము ఆంధ్రభక్తులకు కామితమొప్పగు ఆంధ్రలోక సక్షేమ్యము ముక్తి మోక్షములు శ్రేయము అందగజేసే సార్థత. కాశీలో తెలుగు తేజం శ్రీ రామభద్ర స్వామి వారు ఆంధ్రకు నవీన శబ్దార్థంలో రామ తారక ఆంధ్ర ఏర్పరిచి వేల మంది లక్షల మందికి అక్కడ ఆశ్రయాన్ని కల్పించి ఆంధ్ర తేజాన్ని నింపి ఆంధ్రకు ముక్తి మోక్షాలు సమకూర్చి భక్తియుక్త పారమార్థంతో చరితార్థం చూపించడం కూడా చాలా గణనీయం అన్నమాట. అందుకనే ఇంకోటి ఏంటంటే కరములు మోడ్చి వందనము గౌరవపూర్వ వినమ్రమంది సుస్థిరమతి ఆంధ్రలోకమున శ్రీకర రీతుల తారతమ్య సత్కరమున భావమంది కడు తన్మయ చిత్త మహావిశేష సంపరమున వందనంబునిడ భావ మహోన్నత చిత్త శుద్ధియే. మన నమస్కారాలు ఇట్లా చేతులు పైకెత్తి మన తల తాకవు, రెండు కూడా చేతులు కలిపి చక్కగా మనం వంగి వినమ్రతగా నమస్కారం పెడతాం. అది వందనానికి తార్కాణం. అది ఆంధ్రజాతి, అది ఆంధ్రజాతుల యొక్క సంస్కారం, అది ఆంధ్రుల యొక్క సమయస్ఫూర్తి, అది ఆంధ్రుల యొక్క వినమ్ర ఆత్మదర్పణం. అది ఆంధ్రులు మర్చిపోకూడదు. పెద్దలు చిన్న పిల్లలను పెంపుగా పెంచుచు శుద్ధ బుద్ధి సంసిద్ధత పూర్వగాథలను సేమము నింపుచు చిత్తవృద్ధి సద్బుద్ధుల గుర్చపాలనమ పూర్వపు పుణ్యము ఆంధ్రజాతి సమృద్ధిని గాంచు నైతికము విలువలు పొంది గతంబు కైవడిన్. ఏంటంటే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలకి వాళ్ళకి ఆంధ్ర ప్రభావాన్ని నింపాలి, ఆంధ్ర తేజాన్ని వాళ్ళకి తెలియజేయాలి, పూర్వగాథాన్ని వాళ్ళకి తెలియజేయాలి. ఇంగ్లీషు సరే, ఇంగ్లీషు కాన్వెంట్లు, ఇంగ్లీష్లో మాటలు, ఇంగ్లీష్లో అవన్నీ మనకి అవన్నీ చేయడం అవన్నీ మామూలే. అవన్నీ కూడా మనం ఏంటంటే మరి బ్రతుకు తెరువు కోసమో లేకపోతే మరి దీనికోసం మనం ఏదో పోటీ ప్రపంచంలో ఉన్నా కావడం తప్పదు. దాంతోపాటుగా మన పూర్వగాథను తెలియపరచాలి. చిత్త బుద్ధి, చిత్త శుద్ధి, చిత్త బుద్ధి, చిత్తంలో వాళ్ళకి ఒక సంస్కారం, గౌరవం, సద్బుద్ధి వాళ్ళకి నింపాలి. ఆంధ్రజాతి సమృద్ధిని కాంచాలి, నైతిక విలువలు వాళ్ళకి కలిగించాలి. అట్లాగే పశ్చత్తంబగు నాగరికతలు దౌర్బల్యంబు కామించగన్ పశ్చాత్తాపము చిత్తశుద్ధిగని సౌభాగ్యంబు వర్తంబు ప్రాయశ్చిత్యంబుగ హర్షధర్మమును అజ్జాయంబు స్వధర్మమున్
సుచారిత్రము భారతీయతను సుసోభ్యంబు పాటించగా ఏంటి పాశ్చాత్తంబుకు నాగరీకతలు దౌర్బల్యంబు కామించగన్ పశ్చాత్తాపము చిత్త శుద్ధిగని సౌభాగ్యంబు వర్తంబు ప్రాయశ్చిత్యంబుగా ఆర్షధర్మమును నవ్యాయంబు తాధర్మమున్ సుచారిత్రము భారతీయతను సుశోభ్యంబు పాటి భారతీయులు పాశ్చాత్య నాగరికత కొంతవరకు ఆదరించి అదే జీవితంగా మోసపోయి దాంట్లో మోహబడి దాంట్లో మునిగి దాంట్లో తేలి దాంట్లో మరి కొట్టుకుండా ఉండకుండా మరి ఒకవేళ అంత మునిగితే పశ్చాత్తాపడి చిత్తశుద్ధితో మళ్ళా వర్తించి ప్రాయశ్చిత్తంగా మన ఆర్షధర్మాలు తెరుచుకొని మన ధర్మాలు పాటించి మరి సుచారిత్రమైనటువంటి భారతీయతని సుశోభ్యంగా మనం పాటించాలి. మరి భారతీయులకి మరి ఆంధ్ర మన గౌరవం చాలా గొప్పది, ఆంధ్ర ప్రాభవం చాలా విశేషమైంది, ఆంధ్ర చరిత్ర చాలా మహోన్నతమైంది, దాన్ని మర్చిపోకూడదు. మరి ఇవన్నీ కూడా మనం తర్వాత మహా ఋషులు కొంతమంది వాళ్ళ విశేషాలు, ఎందుకంటే ఇటువంటివన్నీ మనం నేర్చుకోవాలి, మరి నేర్పించాలి, మనం మరి చెప్పాలి. తెలియకపోతే మనం కూడా తెలుసుకోవాలి. నాకు తెలుసని కాదు, నేను ఏదో కొన్ని రాసినవి ఆ మహాదేవుడు ఆయన కాశీ విశ్వేశ్వర దేవులని రాసినవి ఏదో కొన్ని మీకు చెబుతున్నాను. బట్ మీరు ఆలకించండి, మిగతా వాళ్ళు కూడా చెప్పండి, వినమని చెప్పి మీరు వినండి, వినిపించండి. నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా బంధువులు, మిత్రులు, మరి శ్రేయోభిలాషులు, ఆప్తులు, హితులు, సన్నిహితులు, ముఖ్యంగా మా మహాలక్ష్మి, దుర్గా, అట్లాగే మా అమ్మాయి, మరి వీళ్ళందరూ మా అన్నపూర్ణ వీళ్ళందరూ చెప్పనడం నన్ను కోరారు. లేకపోతే నేను పుస్తకాలు రాశాను, అనేక మందికి అనేక రకాలుగా ఇచ్చాను. ఏదో చదువుకుంటున్నా కాదు నాన్న, మీరు చెప్పాలి, మీరు అవయ్యా మీరు చెప్పాలి, మీరు ఏదో నన్ను అడిగితే సరే ఏదో నేను కూడా 3 నెలలు నిలబడి ఇంటూనే ఉన్నాను కావడం వలన ఏదో కాసేపు నాకు కూడా కాలక్షేపం అవుతుంది, మంచిదే చెప్పడం చెబుతున్నాను. అందరూ కూడా వినండి, దాంట్లో ఉన్నటువంటి సారాంశం గ్రహించండి. మీరు కూడా స్వబుద్ధితో వీటిని ఇంకా కూడా మీరు పరిపక్వంగా అనేక రకాలుగా అందరికీ అందించండి, అందరు కూడా ఆస్వాదింపజేయండి, మీరు ఆచరించండి, ఆచరింపజేయండి. తప్పనిసరిగా మనం అందరూ కూడా బయటపడతాం, అందరూ కూడా మనం దీంట్లో నుంచి తప్పనిసరిగా కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో తప్పదు. మధ్యలో మనకి ఏదో పాఠం, మనం ఎట్లా ఉండాలో మనకి మనుగడకి దానికి ఒక తర్కాణంగా సిద్ధాంతంగా మనకు ఒక పాఠంగా మనకు నేర్పుతుంది. దాంతో మనం కొంత నేర్చుకునే విషయాలు చాలా మనం నేర్చుకోగలుగుతాం. జీవితంలో మర్చిపోయిన విశేషాలు అది కూడా మనం బయటపడతాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గ అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు, మనోవాంఛఫల సిద్ధిరస్తు, శ్రీ ఆరోగ్యచిరస్తు, కాశీ అన్నపూర్ణ విశాలక్ష్మి వేద విశ్వనాథ అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషం. గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.